వెల్కమ్ టు ద ఛానల్ అనిల్ ఫర్ మ్యాథ్స్. మనం ఈరోజు జరిగిన యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లోని పేపర్ 2లోని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఎస్పెషల్లీ క్వాంట్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఎవరైతే కీ చూసుకుందాం అనుకుంటున్నారో ఫాస్ట్ ఫార్వర్డ్లో యూ కెన్ చెక్ ఇట్. బట్ నేను మాత్రం కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చూసినా కూడా వారికి హెల్ప్ఫుల్ ఉండే విధంగా చేద్దాం. Let's start with the first question. What is the least possible number of cuts required to cut a cube into 64 identical pieces? So 64 identical pieces అంటే యాక్చువల్లీ 4 క్యూబ్ అనమాట. సో 4x4 రూబిక్ క్యూబ్ ఉంటుంది కదా. సో 4x4 రూబిక్ క్యూబ్ ఉంటుంది కదా. సో ఇలాని మనం యాక్చువల్లీ దీన్ని ముక్కలు చేసి మనం పీసెస్ చేస్తే కనుక ఖచ్చితంగా 64 పీసెస్ వస్తాయి అనమాట. సో ఇలా అవ్వడానికి ఇప్పుడు ఇది ఒక క్యూబ్ ఉంటే కనుక దీనికి మనకి ఎన్ని మినిమం రిక్వైర్మెంట్ కట్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు మనల్ని. సో ఫర్ దిస్ సింపుల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని కొరకు మనము ఫార్ములా ఏం అవసరం లేదు. క్యాజువల్గా మనము దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా ఫస్ట్ 1 2 3 ఇలా ఒక అడ్డంగా ఒక కట్ చేసేస్తున్నా అండ్ పొడవుగా ఇంకొక 3 కట్స్ వేస్తున్నా. సో ఇలా చేసామనుకో ఇలా పీసెస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలా కంప్లీట్గా ఇలా కూడా 3 కట్స్ అనమాట. సో టోటల్ హౌ మెనీ కట్స్ వచ్చినాయి? నాకు 3 కట్స్ వచ్చినాయి. సో ఆప్షన్ బి అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఎక్స్ప్రెషన్ 5 స్టార్ 4 స్టార్ 3 స్టార్ 2 స్టార్ 1 అని చెప్పేసి ఇచ్చాడు ఇక్కడ. సో స్టార్ కొరకు మనం ఏంటంటే ప్లస్ వాడచ్చు, మైనస్ వాడచ్చు, ఇంటూ వాడచ్చు. ఈచ్ ఎట్మోస్ట్ 2 టైమ్స్. ఎట్మోస్ట్ అంటే హైయెస్ట్గా 2 టైమ్స్, అంటే 1 టైం వాడచ్చు, 2 టైమ్స్ వాడచ్చు. 2 కంటే ఎక్కువ వాడకూడదు అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నాన్ నెగిటివ్? మైనస్ రావాలి మనకి, మైనస్ రాకూడదు మనకి. నాన్ నెగిటివ్ వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ నాన్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? ఇట్ మే బి 0 1 2 3 అలా అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు 5 4 3 2 1 ఉంది. సో నెగిటివ్ రావద్దంటే ఫస్ట్ దానికి ఎట్లా పాజిటివ్ అలానే ఉంది. సో ఇక్కడ నుంచి మైనస్ పెట్టుకుంటూ పోతున్నా. అండ్ మైనస్ నేను 2 టైమ్స్ కంటే ఎక్కువ పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అట్మోస్ట్ 2 అన్నాడు కదా. తర్వాత 2 ప్లస్ పెట్టుకుందాం అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంటూ కూడా నాకు ఆప్షన్ ఉంది. ఇక్కడ ప్లస్ పెట్టాను అనుకో నాకు ఏమవుతుంది? ఇక్కడ -7. సో +7 -7 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. కానీ ఇక్కడ నేను 5 -4 -3 +2 ఇంటూ 1 పెడతాను అనుకుంటున్నాం. సో ఇంటూ 1 పెట్టాను అనుకుంటే నాకు ఏమవుతుంది? 2 × 1 2నే అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు 4 + 4 -4 -3 -7 5 + 2 7. సో 0. సో నా ఆన్సర్ నాకు ఏమవుతుంది? 0 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. Coming to the next question, how many consecutive zeros are there at the end of integer obtained in the product 1 square 2 power 4 3 power 6 4 power 8 20 into up to 25 to the power 50. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ జీరోస్ కావాడానికి నాకు కాంబినేషన్ ఏం కావాలంటే 2 × 5 కావాలి. 2 × 5 వస్తే 10. సో అలా జీరోస్ నాకు ఫామ్ అవుతాయి. సో ఇలాంటి జీరోస్ ఎన్ని కావాలని అంటే యాక్చువల్లీ నాకు 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటుంది, అంటే 2 మల్టిపుల్స్ నాకు చాలానే ఉంటాయి. సో సింపుల్గా నేను 5 పవర్ ఎంతైతే వస్తుందో అది నా ఆన్సర్ అవుతుంది. ఎన్నింటికి 5 పవర్ సంథింగ్ రాస్తామో దట్ విల్ బి మై ఆన్సర్. సో ఇక్కడ నాకు 5 మల్టిపుల్స్ ఇక్కడ తీసుకుంటే కనుక సో 5 అక్కడ. సో ఇక్కడ నాకు 5 పవర్ 10 అవుతుంది. నెక్స్ట్ 10 పవర్ 5 మల్టిపుల్స్ అన్నీ తీసుకోవాలి. 10 పవర్ 20 అవుతుంది, ఇక్కడ పవర్ డబుల్ ఉంది. నెక్స్ట్ 15 పవర్ 30 అవుతుంది, 20 పవర్ 40 అవుతుంది, 25 పవర్ 50 అవుతుంది. సో బేసిక్గా మన పవర్స్ అన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో 10 20 30 40 50 అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 25 నేను 5 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి ఇది 5 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్ హోల్ పవర్ 50 అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ 5 పవర్ 100. ఇక్కడ నేను 5 పవర్ 100ని కన్సిడర్ చేయాలి, ఇది కన్సిడర్ చేయొద్దు. సో ఇప్పుడు నాకు పవర్స్ అన్ని యాడ్ చేస్తే ఏమవుతుంది? 10 + 20 + 30 + 40 అది 100, ఇది ఒక 100, టోటల్ 200. ఆప్షన్ డి అనేది నాకు రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ ఒక టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇచ్చాడు. సో దీన్ని సింపుల్గా చేయడానికి ట్రై చేద్దాం. ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్, సో నేను M1 అనుకుంటున్నాను. బేసిక్గా M1 D1 = M2 D2 అనేది ఒక ఫామ్లో ఉంటుంది మనకి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు. సో అదే ఫామ్లో బేస్ చేసుకొని ఇక్కడ సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 6K డేస్లో వర్క్ చేస్తారంట. సో M1 × 6K షుడ్ బి ఈక్వల్ టు M2 × నాకు 5K కావడానికి 5K డేస్లో కావడానికి అన్నాడు. సో ఎట్లాగో K ఉంది కాబట్టి K క్యాన్సిల్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడే క్వశ్చన్ చూసినప్పుడే K వాల్యూ 1 అని అనుకున్నా సరిపోతుంది, నో ఇష్యూ ఫర్ దట్, రైట్. ఇక నాకు M1/M2 తీసుకుంటే కనుక
5/6. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నారు. సో 5 నుంచి 6కి నాకు ఎంత ఇంక్రీజ్ అయింది? 1 ఇంక్రీజ్ అయింది. ఎప్పుడైనా సరే కంపేర్ చేస్తున్నప్పుడు దేంతో కంపేర్ చేస్తున్నాం? ఇక్కడ 5తో కంపేర్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది అనేది నా క్వశ్చన్ అనమాట. సో 5 1 5 20 టైమ్స్. సో 20%. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. XYZ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇండివిజువల్ ఇన్ 6 hours, 8 hours, 8 hours రెస్పెక్టివ్లీ అన్నాడు. సో ఓన్లీ 1 person ఎట్ ఏ టైమ్ కెన్ వర్క్ ఇన్ ఈచ్ అవర్ అండ్ నో బడీ కెన్ వర్క్ ఫర్ 2 consecutive hours. అంటే సపోజ్ X వర్క్ చేసానుకో, తర్వాత Y వర్క్ చేయాలి, తర్వాత Z వర్క్ చేయాలి. కానీ ఇద్దరు ఒకేసారి వర్క్ చేయడానికి లేదు. ఫస్ట్ అవర్ వీడు వర్క్ చేస్తే, సెకండ్ అవర్ వీడు, థర్డ్ అవర్ వీడు. సో కంటిన్యూస్గా ఎవరు రావద్దు అనమాట. నెక్స్ట్ ఆల్ ఆర్ ఎంగేజ్ టు ఫినిష్ ద వర్క్. వాట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ద టైమ్ దే విల్ టేక్ టు ఫినిష్ ద వర్క్ అన్నాడు. సో మినిమం రావాలి మనకి. సో మినిమం రావాలంటే ఎవరు ఫస్ట్ చేస్తారో ఎవరు సెకండ్ చేస్తారో మనకు అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక X ఏమో 6 hours, Y ఏమో 8 hours, Z ఏమో 8 hours. సో ఇలా ఎప్పుడున్నా సరే మనం తీసుకోవాల్సింది LCM. వాట్ ఈజ్ LCM ఫర్ 6 and 8? యాజ్ యూ నో ఆల్రెడీ. సో పెద్ద నెంబర్ 8 ఉంది. 8 మల్టిపుల్స్ 6తో డివిజబుల్ అయ్యే నెంబర్. 8 6తో డివిజబుల్ అవ్వదు. 8 2 times 16 డివిజబుల్ అవ్వదు. 8 3 times 24 డివిజబుల్ అవుతుంది. కాబట్టి 24 అనేది నా LCM. సో ఇక నా టోటల్ వరకు 24 చాక్లెట్స్ అని అనుకుంటే కనుక ఈ 24 చాక్లెట్స్ ఫినిష్ కావాలి. ఇప్పుడు ఎవరెవరు ఫస్ట్ అవర్ వీడు వచ్చేసి ఎన్ని చాక్లెట్స్ తింటాడు? సో 24/6 అంటే వాడు 6 hours 24 చాక్లెట్స్ని తినగలుగుతాడు. 1 hourకి 4 చాక్లెట్స్ తింటాడు అనమాట. నెక్స్ట్ వీడు 3 చాక్లెట్స్, Z 3 చాక్లెట్స్. ఇలా 3 hours నాకు వాళ్ళు టోటల్ 10 చాక్లెట్స్ తింటున్నారు. 3 hours 10 చాక్లెట్స్. సో అలా 2 times అయింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇంటూ 2 చేస్తే 20 చాక్లెట్స్ నాకు ఎన్ని అవర్స్లో అయిపోయినాయి? 6 hours అయిపోయినాయి. అండ్ నాకు ఇప్పుడు ఏం కావాలి? మినిమం టైం కావాలి. అంటే తక్కువ టైంలో, అంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఎవరు ఉన్నారో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో తీసుకుంటే సరిపోతుంది నాకు. సో ఆల్రెడీ 2 cycles అయిపోయినాయి XYZ. 2 cycles అయిపోయిన తర్వాత నాకు ఎక్స్ట్రా ఎవరు ఉన్నారు? మళ్ళీ 4 వచ్చాడనమాట. సో ఈ 4 వచ్చినప్పుడు నేను ఏం తీసుకోవచ్చు? సింపుల్గా సో 4 ఇస్ ద కెపాసిటీ ఆఫ్ పర్సన్ X అనమాట. సో ఇప్పుడు ఆ 4 నాకు 1 hourలో తినేస్తున్నాడు 4 చాక్లెట్స్. సో నాకు కావాల్సిన టోటల్ 4 కాబట్టి వీ కెన్ టేక్ 6 hours. 6 hours ప్లస్ ఇది 1 hour. సో టోటల్ ఆన్సర్ ఈజ్ 7 hours. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ సారీ, దీంట్లో మెన్షన్ చేయలేదు కదా. సో ఇక్కడ ఏమన్నాడంటే మినిమం అమౌంట్ ఆఫ్ ద టైం అన్నాడు. బట్ ఖచ్చితంగా X తర్వాత Y తర్వాత Z చేయాలని ఏం లేదు. సో ఇక్కడ హై కెపాసిటీ X ఉంది కాబట్టి Xను ఒకసారి, Yను ఒకసారి, నెక్స్ట్ Xను ఒకసారి, Zను ఒకసారి ఇలా తీసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి వీ కెన్ టేక్ ద కాంబినేషన్స్ ఆఫ్ XY తీసుకున్నప్పుడు 7 చాక్లెట్స్ 2 hours అవుతుంది. అట్లనే XZ తీసుకున్నా కూడా మళ్ళీ 7 చాక్లెట్స్ 2 hours అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ XY తీసుకున్నాం అనుకుందాం. ఎవరు తీసుకున్నా ఒకటే కాబట్టి సో అగైన్ 7 2 hours అంటే కంప్లీట్గా 6 hours నాకు 21 చాక్లెట్స్ అయిపోయినాయి. అండ్ నాకు మినిమం టైం కావాలి కాబట్టి మళ్ళీ హై ఎఫిషియన్సీ Xదే తీసుకోవాలి. కాబట్టి X 4 చాక్లెట్స్ తినగలుగుతాడు. బట్ నాకు కావాల్సిన 3 చాక్లెట్సే. కాబట్టి 3/4 hour అవుతుంది. 3/4 hour అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 45 minutes. సో సారీ ఫర్ దిస్, 45 minutes. 6 hours అయిపోయేసరికి నాకు 21 చాక్లెట్స్ అయినాయి. నెక్స్ట్ 45 minutesలో ఇంకా 3 చాక్లెట్స్ తినేసింది అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 6 hours 45 minutes. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 1st January 2023 a person saved 1 rupee. And the 2nd January 2023 he saved 2 more than that on the previous day. So on the 3rd again he saved 2 more than that previous day. And that is nothing but ఫస్ట్ రోజు 1 rupee సేవ్ చేస్తే సెకండ్ రోజు +2 అంటే 3 rupees, నెక్స్ట్ 5 rupees, నెక్స్ట్ ఏమవుతుంది 7 rupees, ఇలా ఎక్స్టెండ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు నన్ను క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అని అంటే హీ సేవ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద విచ్ డేట్ హిస్ టోటల్ సేవింగ్స్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ పర్ఫెక్ట్ క్యూబ్. సో పర్ఫెక్ట్ స్క్వేర్, పర్ఫెక్ట్ క్యూబ్ అంటే మనకు దగ్గరలో ఉన్నది ఏంటి అని అంటే 64. నాకు 4 cube 64 అవుతుంది, 8 square అయినా 64 అవుతుంది కదా. కాబట్టి దీన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇది 1వ తారీఖు, ఇది 2వ తారీఖు, ఇది 3వ తారీఖు, ఇది 4వ తారీఖు, ఇలా అనమాట. సో 5th 6th 7th 8th మీరు చెక్ చేసుకుంటే కనుక 8th వచ్చేసరికి వీటిని యాడ్ చేస్తే నాకు 64 అవుతుంది. సో 1 3 5 7 అంటే ఆడ్ నెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. సో అప్ టు దిస్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది
4 అని అంటే 17 అవుతుంది, 15 అవుతుంది. సో వీటిని యాడ్ చేసి చూడండి, యూ విల్ గెట్ ఇట్ 64. సో ద ఆన్సర్ ఈజ్ 8th January. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, what percent of water must be mixed with honey so as to gain 20% by selling the mixture at the cost price of the honey? Simple thing, వాడి దగ్గర సపోజ్ 100 లీటర్స్ ఉంటే కనుక రైట్, 100 లీటర్స్కి 100 రూపీసే వస్తుంది అనుకుందాం. సో 20 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే నేను ఏం చేయాలి, 20% యాడ్ చేయాలి. సింపుల్, 20 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 20% ప్రాఫిట్ రావాలంటే 20 రూపీస్ యాడ్ అవ్వాలి వాడికి. ఇప్పుడు మనం ఏం చేస్తామన్నట్టు ఇక్కడ వాటర్ అన్నాడు కదా, వాటర్, ఇక్కడ వాటర్ కాస్ట్ 0 తీసుకుంటాం అనమాట. కాబట్టి ఎంత యాడ్ చేయాలి, 20%. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రైట్ మోస్ట్ డిజిట్ ప్రిసీడింగ్ ద జీరోస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ 30 to the power 30? సో దీన్ని కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ దీన్ని నేను 30/30ని నేను ఏమో తీసుకుంటున్నానంటే 30 స్క్వేర్ హోల్ పవర్ 15 అని తీసుకోవచ్చు కదా. నేను 30ని 2 into 15 అని రాస్తున్నా. ఏ పవర్ m into n ఉంటే మనం ఏం రాస్తాం, ఏ పవర్ m హోల్ పవర్ n అని కూడా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే 30 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 900 to the power 15. సో ఫర్గెట్ అబౌట్ ద జీరోస్, ఎందుకంటే మనకు జీరోస్తో సంబంధం లేదు. సో నాన్ జీరో గురించి అడుగుతున్నాడు అనమాట. రైట్ మోస్ట్ డిజిట్ వాల్యూ ఆఫ్ ద 30 అని చెప్పేసి అన్నాడు, జీరో కంటే ముందున్న నెంబర్. సో ఇప్పుడు 9 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, నాకు 81 అవుతుంది. 9 క్యూబ్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్కు ఇంటూ 9 చేస్తాం కాబట్టి మళ్ళీ 9 వస్తుంది, 729. అగైన్ మళ్ళీ 9 into 9 చేస్తే ఏమవుతుంది, మళ్ళీ 1 వస్తుంది. సో యూ విల్ రిపీట్ 1 or 9. ఎప్పుడు అవుతుంది, 9/1 ఉంటే 9 వస్తుంది, 9 స్క్వేర్ ఉంటే 81 కాబట్టి 1 వస్తుంది, 9 క్యూబ్ ఉంటే మళ్ళీ 9 వస్తుంది. సో ఆడ్ పవర్కి నాకు 9 వస్తుంది, ఈవెన్ పవర్కి నాకు ఆడ్ పవర్కి ఏమో 9 వస్తుంది, ఈవెన్ పవర్కి ఏమో నాకు 1 వస్తుంది. సో ఇక్కడ నాకు 15 అనేది ఆడ్ పవర్ కదా. సో ఆడ్ పవర్ కాబట్టి నాకు 9 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 421 and 427 when divided by the same number leave the same remainder 1. So how many numbers can be used as a divisor in order to get the same remainder 1? సో నాకు 1 రిమైండర్ రావాలి. సో ఆ రిమైండర్ వచ్చే 1 ఏదో ముందే తీసేస్తే నాకు ఏమవుతుంది, 420 ఉంది, 426 వస్తుంది 1 రిమైండర్ తీసేస్తే. సో ఇప్పుడు నేను 420ని 2 ones 2 10 times రైట్, నెక్స్ట్ 105 times, నెక్స్ట్ అగైన్ 2తో పోదు కదా, సారీ 3తో 3 3s 9 3 5s క్లియర్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇక్కడైతే కనుక సో సింపుల్గా నాకు ఈ రెండింటి మధ్య డిఫరెన్సే 6 ఉంది. సో ఇట్ మే బి 6 into 70 times, ఇక్కడ 6 into 71 times, ఇక్కడ 71 70. ఈ రెండింటికి కామన్గా ఏమైనా ఉందా, నో ఆప్షన్ కామన్. సో నాకు కామన్గా ఉంది 6 ఒకటే. సో 6ని నేను ఏమని రాయొచ్చు, 6 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 into 6 అని రాయొచ్చు, 2 దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై చేసి రాద్దాం. సో 2 3, లేదంటే నాకు 6కి ఫ్యాక్టర్స్ 1 2 3 6. సో ఇక్కడ నేను ఎట్లాగో నాకు 1 రిమైండర్ రావాలి కాబట్టి నేను 1ని డివైజర్గా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇప్పుడు నేను 2తో ఈ రెండింటిని డివైడ్ చేసినా నాకు 1 వస్తుంది, 3తో డివైడ్ చేసినా 1 వస్తుంది, 6తో డివైడ్ చేసినా 1 వస్తుంది. సో హౌ మెనీ ఛాన్సెస్ ఆర్ దేర్? దెర్ ఆర్ 3 ఛాన్సెస్. సో 3 డివైజర్స్ కెన్ బి గివెన్ టు దెమ్. సో ఆన్సర్ అనేది ఆప్షన్ సి 3 అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద సమ్ s is equals to x plus y plus z వేర్ x, y, z ఆర్ ద డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో లెస్ దెన్ 10లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 3 5 7 ఇవే కదా. సో దాంట్లో x, y, z నేను ఏవైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమంటున్నానంటే ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 0 అవ్వచ్చు అని చెప్తున్నాడు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, x plus y plus z చేస్తే నాకు 0 యూనిట్ డిజిట్ వస్తుందా రాదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ 3 తీసుకున్నాను అనుకుందాం, తీసుకుంటే ఎంత అయింది, నాకు 10 అయింది. క్లియర్, ఆఫ్ కోర్స్ నా ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇంకోటి చెక్ చేయాల్సిన పని కూడా లేదు, 1 ఖచ్చితంగా అవుతుంది. నెక్స్ట్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ s కెన్ బి 9 అన్నాడు. సో 9 అవ్వచ్చా, ఆడడానికి ఛాన్స్ ఉందా చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎట్లా 10 వచ్చింది, ఇది తీసేసి ఇవి మూడింటిని యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 8 + 7 15 అవుతుంది. సో అవ్వట్లేదు. లేదు అట్లా కాకుండా ఇది చేద్దాం, 2 5 7 14 అవుతుంది. సో
నాట్ పాసిబుల్. నెక్స్ట్ ఏముంది లాస్ట్లో, ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎస్ కెన్ బి 5 అన్నాడు. సో 5 అవ్వచ్చు అని చెప్తున్నాడు. సింపుల్గా నేను 3 + 5 + 7 తీసుకోవచ్చు కదా, ఈ కాంబినేషన్ తీసుకోవచ్చు కదా. తీసుకున్నప్పుడు 15 అవుతుంది, 5 అవ్వచ్చు. సో ఆప్షన్ 3 కూడా అవుతుంది. సో నా ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆప్షన్ సి, 1 and 3 ఓన్లీ. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది రిపీటెడ్ సిరీస్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా సరే ఫస్ట్ నెంబర్ కౌంట్ చేసుకోవాలి. సో ఎన్ని ఉన్నాయి మొత్తం, అలాంగ్ విత్ ద డాష్, ఏమైతే ఎంటీ స్పేస్ వదిలేసాడో దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. సో ఇట్ మే బీ 4 5 టైమ్స్ లేదా 5 4 టైమ్స్ కావచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామనంటే 5తో చెక్ చేద్దాం ఫస్ట్. సో ఇది 5 1 2 3 4 5 అలాంగ్ విత్ ద డాష్. సో ఇది 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ABCD వచ్చేసింది, ఇక్కడ BB వచ్చింది, CD వచ్చింది, అంటే ఇక్కడ A లేదు, రైట్. ఇక్కడ A డబుల్ ఉంది, చూద్దాం. A ఇక్కడ B డబుల్ వచ్చింది, ABCCD, ABCDD, రైట్. సింపుల్గా ఫస్ట్ దాంట్లో A డబుల్, సెకండ్ దాంట్లో B డబుల్, థర్డ్ దాంట్లో C డబుల్, తర్వాత D డబుల్. సో ఇప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి? AACD నాకు రావాలి. సో ఆప్షన్ సిలో అది ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక పార్ట్నర్షిప్ క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని ఎంత సింపుల్గా సాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చూసినప్పుడు పెద్దగా అవుపడుతుంది, ఏదేదో సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ యూ కెన్ డూ ఇట్ ఈజీలీ. సో P and Q అనే ఇద్దరు పర్సన్ బిజినెస్లోకి ఎంటర్ అయిపోయారంట. దాంట్లో 14,000 మోర్ ఎవరు? Q Q కంటే 14,000 ఎక్కువగా బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు. అండ్ P ఇన్వెస్టెడ్ ఫర్ 8 months, P ఏమో 8 months, Q ఏమో 10 months ఇన్వెస్ట్ చేశాడంట. నెక్స్ట్ P's షేర్ ఈజ్ 400 మోర్ దెన్ Q's షేర్ అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు, P షేర్ ఎంత ఎక్కువ ఇచ్చాడు అంటే 2000లో PQ తీసుకుంటే కనుక Pకి 400 ఎక్కువ ఉండాలి. ఆ 400 ముందే ఇచ్చేస్తే ఇంకా నాకు ఎంత ఉంది? 1600 ఉంది. ఈ 1600 ఏం చేయాలి? ఈక్వల్గా చేసేద్దాం. 800 ఒకసారి ఇప్పుడు చెక్ చేసుకోండి. మీరు X + Y X - Y అని తీసుకుంటే కనుక ఇట్ విల్ టేక్ మచ్ టైం, రైట్. ఇప్పుడు చూడండి. సో జీరోస్ క్యాన్సల్, 1200 + 800 ఈ రెండింటిని యాడ్ చేస్తే 2000 వచ్చిందా? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? 400. మనకు కావాల్సింది కూడా అదే కదా. అంటే ఇప్పుడు నాకు Pకి ఎంత వస్తుంది? 1200, Qకి 800 వస్తుంది. సో వాట్ ఈస్ ద రేషియో యాక్చువల్లీ? 4 2 times, 4 3 times. నాకు Pకి Qకి రేషియో అంటే వాడి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే నాకు ఏం రావాలి? 3:2 రావాలి. 3:2 రావాలి. సో ఇది P, ఇది Q అనమాట. క్లియర్? ఇప్పుడు చూద్దాం. 8 10. సో దీన్నే మనం 4 times 5 times కూడా తీసుకోవచ్చు కదా, రైట్. సో P/Q షుడ్ బి ఈక్వల్ టు P ఇంటూ 8 months కదా, Q ఇంటూ 10 months షుడ్ బి ఈక్వల్ టు 3:2. క్లియర్, రైట్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామని అంటే దాన్ని పంపిద్దాం. 5 × 3 15 బై 4 × 2 క్రాస్ మల్టిప్లికేషన్ 8. సో ఇక్కడ P అనేవాడికి 15 parts ఉంటే Q అనేవాడికి 8 parts ఉండాలి. సో వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 7 parts. బట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ దట్ 7 parts ఈజ్ గివెన్ యాజ్ 14,000. సో 7 parts నాకు 14,000 అయితే 1 part ఎంత? 1 part 2,000. అండ్ నాకు కావాల్సింది ఎవరిది? కాంట్రిబ్యూషన్ బై P ఎంత? 15 parts. సో 15 × 2 30,000. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పర్సంటేజ్ క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చాడు ఇక్కడ, రైట్. P's salary is 20% lower than Q's salary, which is 20% lower than R's salary. By how much percentage R's salary is more than P's salary? సో ఇలాంటి క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ PQR, ఇక్కడ Rతో కంపేర్ చేస్తున్నాడు Qని, తర్వాత Qని Pతో కంపేర్ చేస్తున్నాడు ఫస్ట్. కాబట్టి నేను Rని 100 అనుకుంటే కనుక లోవర్ దెన్ 20% లోవర్ దెన్ R's salary. Q అనేవాడు 20% లెస్ అని అంటే ఎంత? 20 మైనస్ చేస్తే నాకు 80 వస్తుంది, 80. అండ్ 20% లోవర్ దెన్ Q's salary. సో ఇక్కడ నుంచి ఇక్కడ 20% తక్కువ కావాలి. సో 80 - 20 60 అని తీసుకుందామా? అనో కాదు, దీంట్లో నుంచి 20% తక్కువ. సో 20% ఆఫ్ 60 అంటే ఎంత? 20% ఆఫ్ 80 అంటే ఎంత? 16 తీసేస్తే నాకు ఎంత? 64, రైట్. ఇప్పుడు నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే R's సాలరీ మోర్ దెన్ P's సాలరీ, దీనికంటే వీళ్ళది ఎంత సాలరీ, ఎంత పర్సెంట్ ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. సో డిఫరెన్స్ ఎంత ఉంది? 36. 100 - 64 36. 36 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దెన్ 64 × 100. 64లో హాఫ్ ఎంత? 64లో హాఫ్ 32. బట్ ఇక్కడ 36 ఉంది అంటే మోర్ దెన్
50% వస్తుంది, లేదు మోర్ దెన్ 50% వస్తుంది. సో ఇక్కడ 60 కూడా ఉంది, ఆప్షన్ 62.5 62.25 కూడా ఉంది. కాబట్టి బెటర్ వీ నీడ్ టు చెక్ కంప్లీట్లీ. లేదు అని అంటే కనుక యూ కెన్ కంప్లీట్ ఇట్. 100 అలానే ఉంచేద్దాం. సో 4 9 4 16, సో 900/16. సో సింప్లిఫై చేస్తే మీ ఆన్సర్ వస్తుంది. సో ఎంత అవుతుంది? 16 5 times 80, 6 times 96.25 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక చాలా సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఎ నెంబర్ ఈజ్ మిస్టేకెన్లీ డివైడెడ్ బై 4 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 4. సో 4తో యాక్చువల్గా 4తో మల్టిప్లై అవ్వాలి, బట్ మిస్టేక్ బట్టి 4తో డివైడ్ అయింది. సో ఆ నెంబర్ ఏదో నేను 4 అని తీసుకుంటే నాకు ఈజీ అయిపోతుంది కదా, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా నేను 4 into 4 చేయాలి, అంటే 16 అవ్వాలి. ఎందుకంటే యాక్చువల్ చేయాల్సింది. సో జరిగిన మిస్టేక్ అంటే 4/4 చేసిండు, దానివల్ల 1 వచ్చింది వాడికి. సో ఎంత ఎర్రర్ వచ్చింది? సో ఎర్రర్ నాకు 15 వచ్చింది. ఎంత రావాలి యాక్చువల్లీ? 16 రావాలి. సో by16 into 100. సో 15/16 దట్ ఈస్ నథింగ్ బట్ యాక్చువల్లీ 1/16 అనేది నాకు ఒరిజినల్ వాల్యూ వచ్చింది. అంటే ఎంత? 1/16 ఈజ్ నథింగ్ బట్ 6.25. 1/4 అంటే 25%, 1/16 అంటే 25లో by 4 6.25. 6.25 అనేది నాకు వచ్చింది. అంటే ఎంత రాంగ్ జరిగింది నాకు? 93.75%. అదర్వైజ్ 15/16 into 100% చేసి చూడండి, మీకు 93.75 వస్తుంది ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఒక వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఇచ్చాడు మనకి. సో దీన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోద్ది. సో చూద్దాం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 70% స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ హిందీ, 15% ఫెయిల్డ్ ఇన్ బోత్. అండ్ నన్ను అడిగేది ఏంటంటే ఓన్లీ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. సో ఇలాంటి కేసెస్లో మీకు ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఇలాంటి క్వశ్చన్స్ మీరు చిన్నప్పుడు చదువుకుంటారు, బట్ అంత యూజ్ చేయలేము, ఇక్కడ అవసరం లేదు కూడా. సో సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ బోత్ ఏమి ఇచ్చాడు? నాకు ఫెయిల్ ఇచ్చాడు. ఫెయిల్ బోత్ ఇచ్చాడు కాబట్టి సో ఇది నేను ఫెయిల్కే తీసుకుంటా, ఇది మధ్యలో పెట్టేస్తే నాకు ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇంగ్లీష్లో నాకు పాస్ అయిన వాళ్ళు 80% అయితే ఫెయిల్ అయిన ఎంతమంది అవుతారు? 20% అవుతారు. ఆల్రెడీ 15 ఇక్కడ కవర్ అయింది కాబట్టి రిమైనింగ్ 5% ఇక్కడ. నెక్స్ట్ హిందీలో పాస్ అయిన వాళ్ళు 70% అని ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్గా ఫెయిల్ అయిన వాళ్ళు 30% అవుతుంది. దాంట్లో ఆల్రెడీ 15 కవర్ అయింది కాబట్టి రిమైనింగ్ 15 ఇక్కడ. సో ఇప్పుడు 15 ఏమో రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు, 5 members ఏమో ఓన్లీ ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అండ్ 15 members ఏమో ఓన్లీ హిందీలో ఫెయిల్ అయిన వాళ్ళు. నన్ను అడిగిన ఏంటి? ఓన్లీ 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళ పర్సంటేజ్ ఎంత? నేను టోటల్ 100 అనుకున్నాను కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ చేయట్లేదు, రైట్. సో ఇప్పుడు 5 + 15 20% అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఫెయిల్డ్ ఇన్ ఓన్లీ 1 సబ్జెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఏజెస్ క్వశ్చన్ ఇచ్చాడు, కొంచెం లెంతీగా కనబడుతుంది, బట్ సాల్వ్ చేస్తే ఈజీగానే ఉంటుంది. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఎన్ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ నౌ. సో ఇప్పుడు సన్ ఎవరైతే ఉన్నాడో వాడిని నేను ఎక్స్ అని అనుకుంటే కనుక, రైట్, ఎక్స్ అని అనుకుంటే కనుక ఎన్ ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఆ ఏజ్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నట్టు? అప్పుడు ఎక్స్ ఉన్నాడు, ఇప్పుడు ఎన్ ఇయర్స్ దాటింది కాబట్టి x+n అనమాట, రైట్. అండ్ మై ప్రజెంట్ ఏజ్ ఫాదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఏంటి? x+n ఈజ్ 4 times యువర్ ఏజ్ n years బ్యాక్ ఈజ్ ఈక్వల్స్ టు 4 times యువర్ ఏజ్ n years బ్యాక్. అంటే ప్రజెంట్ ఏజ్ ఎంత? ఎక్స్. n years బ్యాక్ అంటే ఏమవుతుంది? x - n. క్లియర్, రైట్. ఇది నాకు స్టేట్మెంట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా నన్ను ఏమన్నాడు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ ఈజ్ 130 years. సో ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాను, అంతే కదా. ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ వీళ్ళే కదా. సో x+x 2x + n, ఈ వాల్యూ ఎంత అంటున్నాడు? 130 అంటున్నాడు, రైట్. ఇక్కడ నుంచి నాకు ఏం వస్తుంది? x డబుల్ అవుతుంది. ఓకే, విల్ సింప్లిఫై ఇట్. x+n షుడ్ బి ఈక్వల్ టు 4x - 4n. సో ఈ ఎక్స్ని ఇటు ఆ 4n ఇటు పంపిస్తే 4n + n 5n ఈజ్ ఈక్వల్స్ టు 4x - x 3x. సో ఇక్కడ నాకు 2x ఉంది, లేదంటే ఇక్కడ n ఉంది, ఇక్కడ 5n ఉంది. సో ఇక్కడ దీన్ని 5nలోకి రాసుకోవాలంటే నేను దీన్ని 5తో మల్టిప్లై చేస్తే సరిపోద్ది కదా. సో 5తో మల్టిప్లై చేస్తున్నా కంప్లీట్గా టోటల్ నెంబర్ని, ఇటు, రైట్. సో 5 × 2 10x + 5n షుడ్ బి ఈక్వల్ టు 130 × 5. దాన్ని అలానే రాద్దాం, తర్వాత సింప్లిఫై చేద్దాం, రైట్. ఇక్కడ నేను ఇప్పుడు 5n బదులు నేను ఏం తీసుకోవచ్చు? 5n బదులు 3x తీసుకోవచ్చు. సో 10x + 3x ఏమవుతుంది? 13x ఈజ్ ఈక్వల్స్ టు
130 ఇంటూ 5. సో 13 1s 13, 10 టైమ్స్. సో ఎక్స్ వాల్యూ నాకు 50 వచ్చింది. ఇప్పుడు నన్ను ఏమంటున్నాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దర్ ఏజెస్ అన్నాడు. సో ఎక్స్ 50 అయింది. ఎక్స్ 50 అయితే ఎన్ కూడా కనుక్కోవాలి కదా. ఇక్కడ 50 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 5n ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 50. 3 1s 3, 10 టైమ్స్. n ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 30. రైట్. సో ఈ ఎన్కి ఎక్స్కి మధ్య డిఫరెన్స్ కావాలి నాకు. సో ఇది 50, ఇది 30. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 20 years. రైట్. యాక్చువల్లీ వాళ్ళ ఏజెస్లో డిఫరెన్స్ అడిగారు కదా, ఇద్దరి మధ్య ఏజ్లో డిఫరెన్స్ ఎంత? వీడి ఎక్స్ అయితే వీడి ఎక్స్ ప్లస్ ఎన్. ఎన్ ఈజ్ ద డిఫరెన్స్ కదా. సో సారీ, ఎన్ వాల్యూ డైరెక్ట్ నాకు ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 30 years. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఏవి కరెక్ట్ అని అడిగాడు. సో 1000 లీటర్స్ 1 మీటర్ క్యూబ్ కరెక్టే. 1 మెట్రిక్ టన్ అనేది 1000 kg కరెక్టే. 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు 10,000 మీటర్ స్క్వేర్. ఇది కరెక్టే. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. Coming to the next question, let x be the 2-digit number and y be the another 2-digit number formed by interchanging the digits of the x. If x plus y is the greatest 2-digit number. So ఇప్పుడు x plus y చేస్తే greatest 2-digit number అంటే ఎంత? 99. Then what is the number of possible values of x అన్నాడు. సో ఇప్పుడు ఏం కావాలి నాకు అని అంటే, దీన్ని ఇంటర్చేంజ్ చేయడం వల్ల ఇది రావాలి. అంటే సపోజ్ నేను ఇక్కడ సపోజ్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సపోజ్ 27 అని తీసుకుంటున్నా. 27 72 యాడ్ చేస్తే నాకు ఎంత అయింది? 99 అయింది. రైట్. నెక్స్ట్ లేదంటే 1 నుంచే స్టార్ట్ చేద్దాం. 18 81 యాడ్ చేస్తే ఎంత అయింది? 99. రైట్. సో ఇప్పుడు నేను సపోజ్ 90 ప్లస్ 9 99 అవుతుంది. కానీ నాకు ఇక్కడ 2-digit నెంబర్ కావాలి. 09 అనేది 2-digit నెంబర్ అవుతుందా? కాదు, సింగిల్ డిజిట్ నెంబరే అవుతుంది. కాబట్టి ఇది తీసుకోవడానికి లేదు. సో నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు 1881. రైట్. సో 2772 అలా 8118 ఇన్ని కాంబినేషన్స్ తీసుకోవచ్చు. సో 1 2 3 అప్ టు 8. సో 8 కాంబినేషన్స్ ఐ కెన్ టేక్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వెయిట్ ఆఫ్ 6 boys ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ 7 girls ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ 3 men ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ 4 women. సో ఎప్పుడైనా సరే ఇలాంటి కేసెస్ ఇచ్చినప్పుడు మనల్ని ఏం కావాలో అది మాత్రమే చూసుకోవాలి. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ఉమెన్ ఈజ్ 63 kg, దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద బాయ్స్ అన్నాడు. సో ఇప్పుడు నాకు బాయ్స్ కావాలి ఉమెన్ నుంచి కదా. రైట్. సో వెయిట్ ఆఫ్ బాయ్స్, సో 6 boys షుడ్ బీ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? వెయిట్ ఆఫ్ 4 women. సో 4 women అన్నాడు కదా. ఉమెన్ యొక్క యావరేజ్ వెయిట్ 63 ఇచ్చాడు. 4 women ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది? 4 into 63 అవుతుంది. అండ్ నాకు బాయ్స్ యొక్క యావరేజ్ కదా కావాల్సింది. సో బాయ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 into 63/6. సో 4 2 times 2 3 times 3 1s 3 21 times. సో 421 into 2 42. సో ఆప్షన్ బి అనేది నాకు రైట్ ఆన్సర్. Coming to the next question, how many times the hour hand and the minute hand coincide in a clock between 10 AM and 2 PM? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే క్లాక్లో ఒక అవర్కి ఒక్కసారి టచ్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు నాకు 10 నుంచి 11కి ఒకసారి, 10 to 11 ఒకసారి, 11 to 12 ఒకసారి, 12 to 1 ఒకసారి, రైట్, 1 to 2 ఒకసారి. సో టోటల్ నాకు 1 to 2 అయిపోయింది కదా. 1 నుంచి వెళ్ళి 2కి మధ్యలో ఒకసారి టచ్ అవుతుంది. నన్ను ఏమంటున్నాడు ఇక్కడ? కోయిన్సైడ్ ద క్లాక్. రైట్. ఇక్కడ 10 to 11 మధ్యలో ఒకసారి అవుతుంది అండ్ 11కి 12కి మధ్యలో అవ్వదు. సో డైరెక్ట్ 12 o'clockకి అవుతుంది. రైట్, 12 o'clock అవుతుంది. 12కి 1కి మధ్యలో ఒకసారి అవుతుంది. కాబట్టి మొత్తం 3 times. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2025 ఈజ్ సేమ్ ఫర్. సో సింపుల్గా ఎప్పుడైనా సరే సపోజ్ 2025 అనేది మండేతో స్టార్ట్ అయిందని అనుకుందాం జనరల్గా. సపోజ్ అనుకుంటే కనుక నెక్స్ట్ 2026 ట్యూస్డే అవుతుంది, 2027 వెనస్డే అవుతుంది. అలా 1 యాడ్ అవ్వకుండా వెళ్తుంది. బట్ ఎప్పుడైతే లీప్ ఇయర్ వస్తుందో అప్పుడు 2 days యాడ్ అవుతుంది అనమాట. అంటే సపోజ్ మండే ఉందనుకో, మధ్యలో ఒక లీప్ ఇయర్ వచ్చిందనుకో, నెక్స్ట్ మండే అనేది మండేతో స్టార్ట్ అయిన ఒక ఇయర్ లీప్ ఇయర్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుందంటే ట్యూస్డే కాకుండా వెనస్డే అవుతుంది. సో అది చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అయిపోద్ది. సో ఇప్పుడు 2025 మండేతో స్టార్ట్ అయిందని అనుకుందాం, 2026 ట్యూస్డే అవుతుంది, 2027 వెనస్డే అవుతుంది, 2028
థర్స్డే అవుతుంది. కానీ ఇక్కడ ఇది లీప్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ 2029 ఏమవుతుందని అంటే థర్స్డే కాకుండా ఫ్రైడే కాకుండా సాటర్డే అవుతుంది. సో 30 ఏమవుతుంది, సండే అవుతుంది. మళ్ళీ 31 ఏమవుతుంది, మళ్ళీ మండే అవుతుంది. సో మండేతో స్టార్ట్ అయింది, మళ్ళీ మండేతో స్టార్ట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ 2025 అనేది నాట్ లీప్ ఇయర్, 2031 కూడా నాట్ లీప్ ఇయర్. కాబట్టి 2031 అనేది సేమ్ క్యాలెండర్ అవుతుంది. రైట్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్ P, Q, R and S be the distinct positive integers. Let P, Q be odd, R, S be even. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇలాంటి కేసెస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సింపుల్గా ఆడ్ నెంబర్స్ అన్నారు కదా, P, Q ఆడ్ నెంబర్స్ అని తీసుకోండి. 1, 3 తీసుకుందాం. R, S ఈవెన్ అన్నారు కదా, 2, 4 తీసుకుందాం. చెక్ చేసుకుంటే అయిపోద్ది. దట్ విల్ బీ గుడ్. ఇంతకంటే సింపుల్ థింగ్ ఇంకోటి లేదు. రైట్, సో P మైనస్ R అన్నాడు. సో 1 మైనస్ 2 హోల్ స్క్వేర్ Q ఇంటూ S, QS. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసిండు. ఇది నాకు ఈవెన్ నెంబర్ అవుతుంది అంటున్నాడు. ఇప్పుడు ఇదేమవుతుంది, -1 స్క్వేర్, అది పాజిటివ్ అయిపోతుంది. ఎట్లయినా 3 ఇంటూ 4 12. సో ఈవెన్ నెంబర్ కరెక్టే కదా. నెక్స్ట్ Q మైనస్ S, 3 మైనస్ 4 -1 స్క్వేర్, -1 అట్లే ఉంది. అండ్ ఇంటూ Q స్క్వేర్ అన్నాడు. Q స్క్వేర్ అంటే Q ఏంటి, -1 3 స్క్వేర్ 9. ఈవెన్ అన్నాడు, అవ్వట్లేదు కదా, ఈవెన్ అవ్వట్లేదు. నెక్స్ట్ Q ప్లస్ R స్క్వేర్, Q ప్లస్ R 3 + 2 5 స్క్వేర్. అండ్ P ప్లస్ S 5. సో ఇప్పుడు నేను 5 స్క్వేర్ 25 ఇంటూ 2. సో ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ది థర్డ్ది ఖచ్చితంగా రైట్ అవుతుంది. సో 1 and 3 అనేది రైట్ ఆన్సర్. రైట్, యాక్చువల్లీ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు 1 and 3. నాకు ఆప్షన్ C అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద టైమ్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ వెన్ ద క్లాక్ షోస్ 4:25 hours, 4 hours 25 minutes? సో ఇప్పుడు జనరల్గా దీనికొరకు మనము ఫార్ములా వాడేవాళ్ళు ఉంటే ఫార్ములా వాడుకోవచ్చు, నో ఇష్యూ. బట్ సింపుల్గా అర్థం చేసుకుంటే ఈజీ అయిపోద్ది, ఏముండదు. సో జనరల్గా 4:25 కావాలి నాకు. సో జనరల్గా ఇది 4, ఇది 5 అనుకుంది, ఇది 3, ఇది 6, కాబట్టి ఇది 4, ఇది 5. సో 4:30 అయింది అనుకుందాం. 4:30 అయితే ఏమవుతుంది, ఈ మధ్యలోకి వచ్చేస్తుంది. సో 25 అంటే కొంచెం తక్కువ ఉంటుంది. రైట్, అండ్ 4:25 కదా. సో ఇది చిన్న ముళ్ళు ఇక్కడ వరకు ఉంటే కనుక పెద్ద ముళ్ళు ఇక్కడ దాకా ఉంటుంది. రైట్, జనరల్గా ఈ రెండింటి మధ్య ఎంత ఉంటుంది, నాకు టోటల్ 360 degreesలో 12 hours ఉంటుంది కాబట్టి 30 degrees ఉంటుంది. రైట్, సో 30 degreesలో ఈ రెండింటి మధ్య హాఫ్లో ఉందనుకుందాం. హాఫ్లో ఉంటే ఏమవుతుంది, జనరల్గా 15 degrees ఉంటుంది. కానీ ఇక్కడ హాఫ్లో కాకుండా కొంచెం తక్కువ ఉంటుంది కదా. రైట్, సో 25 minutes, 30 minutes అయితే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ అనేది నాకు కవర్ అవుతుంది. సమ్ ఎక్స్ట్రా ఉంది, ఎంత, చాలా మైన్యూట్గా. కాబట్టి ఎంత ఎక్కువ ఉంటుంది, 2.5 degrees తీసుకుంటున్నాను. కాబట్టి 17.5 degrees అప్రాక్సిమేషన్తో కూడా పెట్టవచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 5s యూజ్డ్ ఇన్ నెంబరింగ్ ఏ 260 page బుక్? సో 260 page బుక్ ఎప్పుడైనా సరే 1 to 100లో ఎన్ని 5s ఉంటాయి అని అడిగితే కనుక 20 ఉంటాయి. 5సే కాదు, మీరు 6 తీసుకోండి, 9 తీసుకోండి, ఏం తీసుకున్నా కూడా అన్ని 20 times వస్తాయి. లేదంటే చెక్ చేసుకోవచ్చు సింపుల్గా. సో ఫస్ట్ 5 ఉంటుంది 1 to 10లో. నెక్స్ట్ 15 ఉంటుంది. రైట్, 25 ఉంటుంది, 35 ఉంటుంది, 45 ఉంటుంది, 65 ఉంటుంది, 75 ఉంటుంది. రైట్, సో ఆఫ్ కోర్స్ మధ్యలో 55 ఉంటుంది. సో ఇట్లా చూసుకున్నప్పుడు యాక్చువల్లీ ఇక్కడ 55 వస్తుంది. మోర్ ఓవర్ ఈ 15 పక్కన పెడితే కనుక ఇది 85, 95. రైట్, సో 50, 51, 52 ఇది కూడా ఉంటాయి కదా. వీటన్నిటిని అలా కన్సిడర్ చేసుకుంటే నాకు 20 వస్తుంది అనమాట, 1 to 100. రైట్, నెక్స్ట్ 101 నుంచి మళ్ళీ 200 వరకు ఎంత వస్తుంది? సో దీంట్లో కూడా అంతే కదా, మధ్యలో ఇంకా నాకు ఇక్కడ ఈ ఫస్ట్ డిజిట్లో వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి వచ్చేది మళ్ళీ ఈ డిజిట్లోనే కదా, అవి ఇంకొక 20 వస్తుంది. సో 20, 40 అయిపోయినాయి, 40 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ ఏముంది నాకు 60, 201 నుంచి 260 వరకు. సో 1 నుంచి 60 వరకు ఇవి ఎంత ఉన్నాయనేది నాకు కావాలన్నమాట. సో 1 నుంచి 60 వరకు అని అంటే ఇక్కడ 5 వస్తుంది, అంటే మళ్ళీ ఇక్కడికి 5, 15, 20, 35, 45. రైట్, 1, 2, 3, 4, 5 ఆల్రెడీ 5 అయిపోయినాయి. రైట్, నెక్స్ట్ 50లో 50 నుంచి వెళ్ళి 59 వరకు. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. 10 ప్లస్ ఇది ఒకటి 1, ఇది 55లో డబుల్ వస్తుంది కాబట్టి. సో 11. సో 11 టోటల్ ఎంత ఉంది, 16. సో ఆల్రెడీ 40 ఉన్నాయి ప్లస్ 16 ఎంత,
56. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. Coming to the next question, what is the sum of the first 28 terms in the following sequence? సో 28 టర్మ్స్ కావాలి నాకు. సో సీక్వెన్స్ని ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు, 1 2 ఇచ్చాడు, 1 3 2 ఇచ్చాడు, 1 4 3 2 ఇచ్చాడు, మళ్ళీ 1 5 4 3 2 ఇచ్చాడు. అంటే సింపుల్గా 1 2 1 2 3 1 2 3 4 1 2 3 4 5 అన్నమాట. జస్ట్ సీక్వెన్స్ చేంజ్ చేశాడు తప్ప నాకు ఇచ్చింది మాత్రం సీరియల్ నెంబర్సే, రైట్. సో ఇప్పుడు వరకు ఎన్ని నెంబర్లు, 1 + 2 + 3 + 4 + 5 యాడ్ చేస్తే నాకు ఎంత అయింది, 15 అయిపోయింది. ఆల్రెడీ 15 అయిపోయింది. నాకు 28 టర్మ్స్ కావాలి. సో +6 + 7 యాడ్ చేస్తే ఎంత, 13 13 + 15 28 సరిపోయింది కదా. అంటే నాకు ఏమొస్తుంది, 1 2 3 4 5 6 7 వరకు వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, వీటన్నిటిని సమ్ చేయమంటున్నాడు. అంటే నాకు ఫస్ట్ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే నాకు 1s ఎన్ని వస్తున్నాయి, 7 టైమ్స్ వస్తున్నాయి. 7 2s ఎన్ని వస్తున్నాయి, ఇక్కడ 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 వస్తుంది, అంటే 6 టైమ్స్ వస్తుంది. ఎన్ని వస్తుంది, 12. 3s ఎన్నిసార్లు వస్తుంది నాకు, 5 టైమ్స్ వస్తుంది, 15, రైట్. 4s ఎన్నిసార్లు వస్తుంది, 4 టైమ్స్ వస్తుంది, 16. మళ్ళీ 5 ఎన్నిసార్లు వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది, 15. నెక్స్ట్ 6 ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది లాస్ట్ టూ నెంబర్స్లలో. సో ఇది 12 అగైన్. నెక్స్ట్ 7 ఎన్నిసార్లు వస్తుంది, 1 టైం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ డైరెక్ట్లీ, సో ఇక్కడ 7 7 14 12 12 24 14 24 15 15 30 + 16 యాడ్ చేస్తే ఎంత అయింది నాకు, 8 + 6 8 + 6 14, రైట్. సో 3 3 6 8 84. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో బేసిక్గా మనం ఫార్ములాస్ వేసి వాడచ్చు, బట్ వితౌట్ యూజింగ్ ఫార్ములా వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్. Coming to the next question, a person buys 3 articles PQR for 3,330 rupees. P cost 25% more than R and R cost 20% more than Q. సో ఇక్కడ మనం Q నుంచి స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోద్ది. సో Qని నేను 100 అనుకున్నాను అనుకో, R కాస్ట్ 20% మోర్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, 100 + 20 120 అవుతుంది. అండ్ P కాస్ట్ 25% మోర్, సో 25% మోర్ దెన్ 12. సో 120లో 25% అంటే ఏమవుతుంది, /4. సో 120/4 అంటే ఎంత, 30. సో +30. సో 120 + 30 అంటే ఎంత, 150, రైట్. సో జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే నాకు రేషియో ఏమొచ్చింది, 15:10:12. ఇది రేషియో అనమాట. సో ఈ మూడింటిని కలిపితే నాకు ఎంత అంటున్నాడు, 3,330 రూపీస్ అన్నాడు. సో ఇప్పుడు మూడింటిని యాడ్ చేస్తే ఎంత అయింది, యాక్చువల్లీ 30 + 5 + 2 7. సో 37 పార్ట్స్ 330 రూపీస్ అయితే 3,330 రూపీస్ అయితే నాకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు పీ వాల్యూ ఎంత అంటే 15 పార్ట్స్ ఎంత. సో 3,330/37 చేస్తే 1 పార్ట్ వాల్యూ వస్తుంది ఇంటూ 15. యాక్చువల్లీ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ 7తో ఎండ్ ఉంది, ఇక్కడ 3తో ఎండ్ అవుతుంది. 9 టైమ్స్ చెక్ చేసుకోండి ఇంకా. సో 90. సో 15 9 టైమ్స్ ఎంత, 135. సో 135 పక్కన 0 ఉంది. సో ఆప్షన్ డి 1,350 rupees is the right answer. Coming to the next question, if the sum of the 2-digit numbers AB CD, సో ఏబిని సిడిని యాడ్ చేస్తే ఏమవుతుందంట, 1CE వస్తుందంట, 1CE వస్తుంది. వేరాజ్ ద లెటర్స్ ABCDE డినోట్స్ డిస్టింక్ట్ డిజిట్, అంటే వేరు నెంబర్లు ABCDE అనేవి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అన్నాడు, ఏ వాల్యూ కావాలి నాకు. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ నాకు 2-digit నెంబర్ కలిసినప్పుడు ఇక్కడ సి అట్లనే ఉంది, ఇక్కడ 1 వచ్చింది. అంటే వాట్ డస్ ఇట్ మీన్, అంటే ఏ అనేది 0 అవుతుందా, లేదు. సో దీన్ని యాడ్ చేస్తే నాకు ఇక్కడ సి అనేది ఎక్స్ట్రా రావాలి, అంటే ఇక్కడ 1 నాకు క్యారీ వస్తుంది అనమాట, 1 క్యారీ వస్తుంది, రైట్. అండ్ ఇక్కడ మళ్ళీ B + D చేస్తే సంథింగ్ వస్తుంది, రైట్. ఇక్కడ నాకు సి ఇలానే రావాలని అంటే ఇక్కడ ఖచ్చితంగా దీన్ని ఇంకో దాన్ని యాడ్ చేస్తే, అంటే నాకు క్యారీ రావాలి. క్యారీ 1 అని అనుకుంటే కనుక B + D చేస్తే కనుక ఈ సమ్ క్యారీ వచ్చిందనమాట, ఆ 1. సో ఈ రెండింటి కలిపితే నాకు 10 అవుతేనే నాకు సి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్ ద పాయింట్. సపోజ్ నాకు ఇక్కడ 23 ఉంది, రైట్. ఇక్కడ సంథింగ్ 4 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ నాకు 4 + 2 చేస్తే 6 అవుతుంది కదా, రైట్. కానీ నాకు ఇక్కడ ఏం రావాలి, ఈ 4 ఏదైతే ఉందో ఇక్కడ 4 రావాలి. అంటే అర్థం ఏంటి, నాకు ఈ రెండింటిని కలిపితే నాకు 14 రావాలి, అంటే ఇది 10 అవ్వాలి. 10 అవ్వడం పాసిబుల్ కాదు కదా, క్యారీ 1 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఖచ్చితంగా 9 అవ్వాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
3 numbers x, y, z are selected from the set of first 7 natural numbers. అంటే 1 2 3 4 5 6 7 నెంబర్స్ నుంచి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ని తీసుకున్నారు. బట్ అవి ఎలా ఉండాలని అంటే ఎక్స్ అనేది 2y కంటే ఎక్కువ ఉండాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 2y గ్రేటర్ దెన్ 3z అన్నాడు. సో హౌ మెనీ సచ్ డిస్టింక్ట్ ట్రిప్లెట్స్ అంటే ఎక్స్ వై జెడ్కి వాల్యూస్ తీసుకుంటే కనుక డిస్టింక్ట్ ఉన్న వాల్యూస్ ఎన్ని ట్రిప్లెట్స్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ నాకు ఈ వాల్యూ తక్కువ ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఏ ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, జెడ్ కావచ్చు, ఖచ్చితంగా ఇట్ షుడ్ బీ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ 1 to 7 ఓన్లీ. సో ఇక్కడ నాకు వాల్యూ తక్కువ ఉండాలి కాబట్టి నేను జెడ్ వాల్యూ 1 పెడుతున్నా. 1 పెడితే ఏమవుతుంది, ఇఫ్ జెడ్ ఈక్వల్ టు 1 ఇది 3 అవుతుంది. సో 3 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ నేను ఖచ్చితంగా 1 పెడితే నాకు 2నే అవుతుంది, ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి వై వాల్యూ అని తీసుకోవాలి, నేను 2 తీసుకోవాలి. 2 తీసుకుంటే ఇది 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి జెడ్ వాల్యూ ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది 5 తీసుకోవాలి కదా, రైట్. సో నాకు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏమొచ్చినాయి, 5 2 1 ఒక పేరు వచ్చింది, రైట్. ఇది సాటిస్ఫై అయింది. సపోజ్ సెకండ్ కేసులో తీసుకుందాం. ఇక్కడ జెడ్ ఈక్వల్ టు 1 కాకుండా జెడ్ ఈక్వల్ టు 2 కూడా తీసుకోవచ్చు కదా. సపోజ్ జెడ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. 3 × 2 ఏమైంది, 6 అయింది, రైట్. ఇక్కడికి వచ్చిన తర్వాత 2y కావాలి అంటే 6 కంటే ఎక్కువ ఉండాలి. 6 కంటే ఎక్కువ ఉండాలి. నేను y వాల్యూ ఏం తీసుకోవచ్చు, ఇప్పుడు 2 × 4 తీసుకోవచ్చు, 8 అవుతుంది. 2 × 3 అయితే 6 ఈక్వల్ అవుతుంది కదా. కాబట్టి y వాల్యూ ఖచ్చితంగా నేను 3 తీసుకోవాలి. అంటే 2 × 3 6, సారీ y వాల్యూ ఖచ్చితంగా నేను 4 తీసుకోవాలి. 4 తీసుకుంటే నాకు ఏమవుతుంది, దీని వాల్యూ y ఈక్వల్ టు 4, 2 × 4 8 అవుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్కి వచ్చేసరికి నాకు 8 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 8, 9 కావచ్చు, 10 కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ ఎక్స్ వాల్యూ నాకు ఖచ్చితంగా 7 లోపే ఉండాలి, అప్ టు 7 ఉండాలి. కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఓన్లీ 1 ట్రిప్లెట్ ఈస్ పాసిబుల్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఒకసారి గివెన్ డేటా నాకు కరెక్ట్ అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ సెకండ్ వన్ అనేది ట్రూవా కాదా చెప్పమంటున్నాడు. సో టోటల్ కాస్ట్ ఆఫ్ 4 ఆరెంజెస్, సో 0 పెడితే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి టీటా అని రాసుకుందాం. సో 4 టీటా ప్లస్ 6 మ్యాంగోస్ ప్లస్ 8 యాపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వైస్ అన్నాడు. 2 times ఆఫ్ వాట్ కాస్ట్ ఆఫ్ 1 ఆరెంజ్ అంటే 1 టీటా అనుకుందాం. ఏ అని రాయకుండా ఆరెంజ్ని ఓ అని రాయకుండా టీటా అని రాస్తున్నా, 0 అనుకుంటాం కాబట్టి. నెక్స్ట్ 2 మ్యాంగోస్, సో 2m ప్లస్ 5 యాపిల్స్ అన్నాడు, 5a, రైట్. ఇక్కడ యాక్చువల్లీ దీని నుంచి నేను 2 కామన్ తీయచ్చు కదా. 2 కామన్ తీస్తే 2 టీటా ప్లస్ 3m ప్లస్ 4a షుడ్ బి ఈక్వల్ టు 2 times ఆఫ్ టీటా ప్లస్ 2m ప్లస్ 5a. 2 క్యాన్సిల్ అయిపోద్ది, అందుకోసం ఇది చేశాను అనమాట. అండ్ ఇక్కడ టీటా ఉంది, ఇక్కడ 2 టీటా ఉంది, అండ్ ఇక్కడ 2m ఉంది, ఇక్కడ m ఉంది, ఇది 4a ఉంది. సో దాన్ని ఇటు దీన్ని అటు పంపుకున్నాం అనుకో ఏదైనా ఫామ్లో వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో 2 టీటా మైనస్ టీటా 3m మైనస్ 2m ప్లస్ m, ఈ 4aని అటు తీసి పంపిస్తే 5a మైనస్ 4a ఇది ఒక వాల్యూ వచ్చింది మనకి, పక్కన పెట్టేద్దాం, రైట్. ఇక్కడ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3 మ్యాంగోస్, ఇక్కడ నుంచి మనం ఈ స్టేట్మెంట్లో క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్లోకి. సో 3 ఆరెంజెస్, 3 టీటా ప్లస్ 5 మ్యాంగోస్ ప్లస్ 9 యాపిల్స్ షుడ్ బీ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ 4 ఆరెంజెస్, సో 4 టీటా ప్లస్ 6 మ్యాంగోస్ 6m ప్లస్ 8 యాపిల్స్ అని అన్నాడు, 8 యాపిల్స్. సో ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేద్దామా. 3m ప్లస్ 5m ప్లస్ 9a, రైట్. ఒకసారి మనకు వచ్చిన వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ట్రై చేద్దాము. ఎందుకంటే మనకు ఏ వాల్యూ వచ్చింది కదా, ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3 టీటా ప్లస్ 5 మ్యాంగో ప్లస్ ఇక్కడ 9a ఉంది కదా, ఏ బదులు నేను టీటా ప్లస్ m కదా. సో 9 టీటా ప్లస్ ఏ బదులు m పెడుతున్నా, 9 మ్యాంగో, దట్ షుడ్ బీ ఈక్వల్ టు, అంటే ఇది ఒక సైడ్. అండ్ ఇటువైపు కూడా చెక్ చేద్దాం. 4 టీటా ప్లస్ 6 మ్యాంగో ప్లస్ 8 times టీటా, ఏ బదులు నేను ఏమని రాస్తున్నా డైరెక్ట్గా టీటా ప్లస్ m అని రాస్తున్నా, 8m, రైట్. ఇక్కడ ఇటువైపు ఏమొచ్చింది, ఇటువైపు ఏమి వచ్చి చెక్ చేద్దాం. సో 3 9 టీటా టోటల్ 12 టీటా అంటే 12 ఆరెంజెస్ ప్లస్ 5 ప్లస్ 9 14 మ్యాంగోస్. ఈ టైం వచ్చినాయి 4 ప్లస్ 8 12 ఆరెంజెస్, 6 ప్లస్ 8 14 మ్యాంగోస్, సేమ్ వచ్చాయి కదా నాకు. సో ఐ కెన్ యూజ్ ఇట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది నాకు కరెక్ట్ అవుతుంది. అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, ద టోటల్ కాస్ట్ ఆఫ్ 1 ఆరెంజ్ అండ్ 1 మ్యాంగో ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ఆఫ్ 1 యాపిల్. ఇదే కదా, ఆరెంజ్ ప్లస్ మ్యాంగో ఈజ్ ఈక్వల్స్ టు యాపిల్, మనకు ఆల్రెడీ వచ్చింది, అది కూడా కరెక్టే. సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 32 పవర్ 5 ప్లస్ 2 పవర్ 27 ఈజ్ డివిజబుల్ బై అని అన్నాడు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ నేను 32 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. సో పవర్స్ ఏం చేసుకోవాలి కాబట్టి దీన్ని అటు కాకుండా దాన్ని అటు మార్చేద్దాం. సో 32 నేను ఏమని రాయొచ్చు, 2 పవర్ 5 కదా, రైట్. 2 స్క్వేర్ ఈజ్ 4, 4 స్క్వేర్ ఈజ్ 16, 16 2 టైమ్స్ 32, రైట్. సో దీన్ని ఏమని రాయొచ్చు నేను, 2 పవర్ 5 హోల్ పవర్ 5 ప్లస్ 2 పవర్ 27. సో దీన్ని 2 పవర్ 25 ప్లస్ 2 పవర్ 27 అని రాయొచ్చు. సో 2 పవర్ 27 నేను ఏమని రాయొచ్చు యాక్చువల్లీ, 2 పవర్ 25 ఇంటూ 2 పవర్ 2 అని రాయొచ్చా, రైట్. దీన్ని 27ని నేను 25 ప్లస్ 2 అని రాయొచ్చు. సో ఏ పవర్ m ప్లస్ n అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఏమని చేస్తున్నా అంటే దీంట్లో నేను 2 పవర్ 25 కామన్ తీస్తే నాకు ఏమవుతుంది, ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ 2 పవర్ 2 4, 2 పవర్ 2 స్క్వేర్ అంటే 4, రైట్. సో ఇక్కడ 2 పవర్ 25 ఇంటూ 5 అండ్ ఇక్కడ నుంచి 2 నేను ఎన్నైనా తీసుకోవచ్చు కదా. సో 2 పవర్ 24 పక్కన పెట్టేసి ఇంకో 2 బయట రాస్తున్నా. 2 ఇంటూ 5, 2 ఇంటూ 5 ఎంత, 10. సో 10తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం కాన్సెప్చువల్గా ఇచ్చాడు క్వశ్చన్ ఇది. సో లెట్ పీ అండ్ క్యూ బీ పాజిటివ్ ఇంటీజర్ సాటిస్ఫైయింగ్ పీ లెస్ దెన్ క్యూ. సో పాజిటివ్ వాల్యూస్ తీసుకోవాలి మనం, పీ లెస్ దెన్ క్యూ. అండ్ పీ ప్లస్ క్యూ చేస్తే నాకు కే రావాలి. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ కే దట్ డస్ నాట్ డిటర్మైన్ పీ అండ్ క్యూ యూనిక్లీ అన్నాడు. అంటే సపోజ్ ఇక్కడ నేను కే వాల్యూ 3 అని తీసుకున్నాను. 3 తీసుకుంటే ఏమవుతుంది నాకు, సో 1 ఒకటి 2 ఒకటి అవుతుంది. సో పీ లెస్ దెన్ క్యూ అన్నాడు కాబట్టి ఇది పీ ఇది క్యూ అవుతుంది. సో ఇంకా వేరే పాసిబిలిటీ ఏమైనా ఉందా, కే ఈక్వల్ టు 3 తీసుకుంటే లేదు, యూనిక్గానే వస్తున్నాయి, యూనిక్గా రావద్దు అంటున్నాడు. సపోజ్ నేను ఇక్కడ బీ తీసుకుందాం, ఇది కే ఈక్వల్ టు 4 అని తీసుకుంటున్నాం. 4 అని తీసుకున్నాం అనుకో, ఇప్పుడు నా పీ లెస్ దెన్ క్యూ అవ్వాలి, రెండుకి సేమ్ అవుతుంది కదా, లేదంటే 1 3 అవుతుంది కదా. ఇది పీ ఇది క్యూ సాటిస్ఫై అయింది, ఓన్లీ 1 వాల్యూ వచ్చింది, నాకు ఇంకో వాల్యూ లేదు. అదే నేను ఆప్షన్ సికి వచ్చినట్లయితే 5 అన్నాడు. సో కే వాల్యూ 5, రైట్. నాకు ఆప్షన్ 2 అండ్ 3. సో ఇది పీ ఇది క్యూ, పీ లెస్ దెన్ క్యూ అని తీసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ 3 2 అని కూడా తీసుకోవచ్చు కదా, పీక్యూని 3 2 కూడా తీసుకోవచ్చు కదా. సారీ, ఆల్రెడీ ఒక పేర్ అయిపోయింది కదా. ఇప్పుడు అదే 5ని నేను 1 and 4 కూడా తీసుకోవచ్చు. ఇది 1 ఇది 4, ఎందుకంటే నాకు లెస్ దెన్ అయ్యేటట్టుగా తీసుకోవాలి కదా అక్కడ ఇంటితో క్వశ్చన్. సో ఇక్కడ నాకు కే ఈక్వల్ టు 5 తీసుకున్నప్పుడు నాకు 2 ఛాన్సెస్ వచ్చినాయి. సో 2 3 1 4 అంటే పీ వాల్యూ 2, పీ వాల్యూ 1, క్యూ వాల్యూ 3, క్యూ వాల్యూ 4. అంటే నేను ఇక్కడ 2, 3 అనేది ఒక పేరు పీక్యూకి సాటిస్ఫై చేస్తుంది అండ్ 1, 4 కూడా సాటిస్ఫై చేస్తుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు కే. ఈ రెండింటిని యాడ్ చేసిన కే అవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేసిన కే అవుతుంది, కే ఈక్వల్ టు 5 అవుతుంది కదా, రైట్. సో ఇది నాకు డిఫరెంట్ వాల్యూస్ని ఇవ్వట్లేదు. సో అది నా ఆన్సర్ అవుతుంది. అండ్ 6 కూడా వస్తుంది నీకు, కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ స్మాలెస్ట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక డైరెక్షన్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఏ పర్సన్ వాక్స్ 100 meters వెస్ట్వర్డ్. సో జనరల్గా నేనైతే ఇలా రాసుకుంటాను, ఇది ఈస్ట్ ఇది నార్త్ అని రాసుకుంటాను కాబట్టి ఇది వెస్ట్ అవుతుంది కాబట్టి 100 meters వెస్ట్. ఓకే, నెక్స్ట్ దెన్ ఈ టర్న్స్ లెఫ్ట్ అండ్ వాక్స్ 100 meters. మళ్ళీ లెఫ్ట్ తిరిగాడు, ఇటు ఉన్నాడు కదా, ఇటువైపు నుంచి లెఫ్ట్కి కాబట్టి ఇటు 100 meters. అండ్ హీ దెన్ టేక్స్ 225 degrees ఫ్రమ్ టర్న్ క్లాక్ వైజ్. సో ఇలా ఉన్న క్యాండిడేట్ నాకు క్లాక్ వైజ్లో తిరగాలి కదా, రైట్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను ఇటువైపు చూస్తున్నాను. సో ఆపోజిట్ వైపు వెళ్ళేసరికి నాకు ఆల్రెడీ 180 degrees అయిపోతుంది, రైట్. 180 degrees అయిపోతే ఇంకెంత ఉంది, ఇంకో 45 degrees. సో జనరల్గా నేను ఇక్కడికి వచ్చాను అంటే ఇటువైపు చూస్తున్నప్పుడు 180 degrees అయిపోయింది. ఇంకో 90 degrees అయితే నేను ఈస్ట్ వర్డ్ వైపు చూస్తాను అనమాట. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొక 45 degrees ఉంది. ఎందుకు, 225 minus 180 అంటే 45 degrees. ఈ 45 degrees అంటే ఈ డైరెక్షన్లో చూస్తున్నా. ఇప్పుడు నాకు ఏ డైరెక్షన్ అవుతుంది, నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఒక డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎం అండ్ ఎన్ వాల్యూస్ నాకు కావాలి, ఎం అండ్ ఎన్ అనేవి న్యాచురల్ నెంబర్స్ అని అన్నాడు. సో ఫస్ట్ కేసులో ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమన్నా అంటే ఎం ప్లస్ ఎన్ అనేది ఎంఎన్ కంటే ఎక్కువ ఉండాలి అండ్ ఎం గ్రేటర్ దెన్ ఎన్ అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఎం గ్రేటర్ దెన్ ఎన్ అన్నాడు అంటే సపోజ్ ఇది 1 తీసుకుంటే నేను 2 తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎం ప్లస్ ఎన్ రెండింటిని యాడ్ చేస్తే 3 అయింది, ఎం ఇంటూ ఎన్ 2 అయింది. సో ఇది గ్రేటర్ దెన్ ఉంది, అవుతుంది, రైట్. అలా కాకుండా నేను సపోజ్ 3 1 అని తీసుకుందాం, రైట్. రెండింటిని యాడ్ చేస్తే 4 అయింది, రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 3 అయింది, గ్రేటర్ దెన్ అవుతుంది. సో ఇలా ఏ నెంబర్ తీసుకున్నా నాకు అవుతుంది, రైట్. సో ఇక్కడ నుంచి నేను ఎం అండ్ ఎన్కి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, వీ కెన్ నాట్ ఫైండ్ అవుట్, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ తీసుకుందాం. సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే
సెకండ్ స్టేట్మెంట్లో ఏమన్నాడు, ప్రోడక్ట్ ఆఫ్ ఎం అండ్ ఎన్ ఈజ్ 24 అన్నాడు. సో ఎంఎన్ 24 అవ్వడానికి నేను ఏమని తీసుకోవచ్చు, ఎం వాల్యూ 24, ఇది 1 అని తీసుకోవచ్చు, రైట్. 12 2 అని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా 3తో కావాలంటే 8 3s అని తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 4 టైమ్స్ 6 4 టైమ్స్ అని తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ 4 6 టైమ్స్ రివర్స్లో ఇలా తీసుకుంటూ పోవచ్చు. కానీ ఇక్కడ నుంచి కూడా నేను మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ దేర్, కాబట్టి ఇక్కడ నుంచి కూడా నేను ఫైండ్ అవుట్ చేయలేను. ఎంఎన్ వాల్యూ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి, కానీ కాంబినేషన్లో కూడా చెక్ చేయాలి మనం. ఎందుకంటే నాకు ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, 1 alone 2 alone 1 and 2 both together 1 and 2 neither 1 nor 2 అని చెప్పేసి ఇస్తాడు. కాబట్టి రెండింటిని కలిపి కూడా చెక్ చేయాలి. సో ఎం అనేది ఎన్ కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఇక్కడ యాడ్ చేసుకుంటూ పోదాం ఎంఎన్. సో 24 + 25 24 + 1 25. సో ఇది ఎక్కువే ఉంది. ఓకే, 12 + 2 14 అవుతుంది, ఇది 11 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది 10 అవుతుంది. సో నాకు ఆ కాంబినేషన్ ఒకటే వస్తుంది కదా. అండ్ ఎం షుడ్ బి గ్రేటర్ దెన్ ఎన్ అన్నాడు కాబట్టి, సో ఎం వాల్యూ 24 ఎన్ వాల్యూ 21 తీసుకుంటే నాకు ఈ రెండింటికి సాటిస్ఫై అవుతుంది. అండ్ ఐఎమ్ గెటింగ్ ద ఆన్సర్ ఫర్ ఎం అండ్ ఎన్ వాల్యూస్. సో వాట్ ఈస్ మై ఆన్సర్, రైట్. డాటా సఫిషియన్స్లో ఆన్సర్స్ ఇలా ఇచ్చాడు కాబట్టి, సో ద క్వశ్చన్ కెన్ బి ఆన్సర్డ్ యూజింగ్ బోత్ ద స్టేట్మెంట్స్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ both the statements together sufficient and cannot be answered using either of the statement. అంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే రాదు, రెండింటిని కలిపి తీసుకుంటే సొల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. ఇంకొక డాటా సఫిషియన్సీ క్వశ్చన్ ఉంది. వాట్ ఈస్ ద టైమ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ అన్నాడు. టైమ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్. ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఈజ్ 12 MB. సో సైజ్ ఏమో 12 MB ఉంది, అండ్ ట్రాన్స్ఫర్ రేట్ అనేది 2.4 KB. సో ఇది ఎంతైనా కావచ్చు, నేను క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందని టైం కనుక్కోవాల్సిన అవసరం అసలే లేదు మనకి. సో ఇక్కడేమో స్పీడ్ ఉంది, ఇక్కడేమో టోటల్ సైజ్ ఎంత ఉంది, కాబట్టి ఖచ్చితంగా కనుక్కోవచ్చు కదా. సో దీని నుంచి కనుక్కోవడానికి రాదు, దీని నుంచి కనుక్కోవడానికి రాదు, రెండింటిని కలిపి కనుక్కోవడానికి వస్తుంది. కాబట్టి టోటల్ సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే బోత్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక డాటా సఫిషియన్స్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమంటున్నానంటే ఎక్స్ వై యొక్క డిస్టింక్ట్ న్యాచురల్ వాల్యూస్ కనుక్కోమని అంటున్నాడు. x/y ఈజ్ ఆడ్ అన్నాడు. సో x/y అనేది ఆడ్ రావడానికి నేను సవాలక్ష నెంబర్ తీసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చేటట్టుగా తీసుకోవచ్చు, 5 వచ్చేటట్టుగా తీసుకోవచ్చు, 7 వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. అండ్ ఐ కెన్ టేక్ ఎనీ నెంబర్ కదా, రైట్. ఇక్కడ నేను 2 తీసుకున్నాను అనుకో, ఇక్కడ 6 తీసుకోవచ్చు, 6/2 అయిపోద్ది. నెక్స్ట్ అట్లా కాకుండా సపోజ్ ఇక్కడ 15 అని తీసుకున్నాను అనుకో, ఇక్కడ 5 తీసుకోవచ్చు కదా, లేదు 15/3 తీసుకోవచ్చు. ఆడ్ నెంబర్ వస్తూనే ఉంటుంది. సో మెనీ నెంబర్స్ కెన్ బి ఫౌండ్ యూజింగ్ ఫస్ట్ స్టేట్మెంట్. అలా కాకుండా సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు, x/y12 అన్నాడు. x/y12 x/y12 కావాలి అని అంటే కనుక నేను 12 1 తీసుకోవచ్చు కదా, 6 2 తీసుకోవచ్చు, ఇందాకలాగా 4 3 తీసుకోవచ్చు, లేదంటే 3 4 తీసుకోవచ్చు, 2 6 తీసుకోవచ్చు, 1 12 తీసుకోవచ్చు కదా. బట్ ఈ ఒక్కదాంతో నాకు ఇన్ని కాంబినేషన్స్ వస్తున్నాయి. ఫర్ దీస్ ఆల్సో వీ కెనాట్ ఫైండ్ అవుట్ ద డిస్టింక్ట్ వాల్యూ, బట్ ఈ రెండింటిని కలిపి వాడచ్చు కదా, రైట్. సో xy వాల్యూ 12 అవుతుంది, x/y చేస్తే ఆడ్ రావాలి. సో ఇక్కడ x/y 12/1 చేస్తే 12 ఈవెన్ నెంబర్, 6/2 చేస్తే 3 ఆడ్ నెంబర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ 4/3 చేస్తే ఫ్రాక్షన్ వస్తుంది, కుదరదు. సో ఓన్లీ 6/2 చేస్తే 3 వస్తుంది. ఇది ఒక్కటే కేసు మనకు ఉంది. కాబట్టి x వాల్యూ 6 y వాల్యూ 2. సో ఇక్కడ వచ్చేసింది. ఎలా వచ్చింది మనకి ఇప్పుడు 1 2 రెండింటిని వాడితే వచ్చిందనమాట. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ అగైన్ 1 and 2 టుగెదర్ బోత్ ఆర్ సఫిషియంట్. మీకు ఆప్షన్స్లో అది ఆప్షన్ సి ఉంటుంది. Coming to the next question, another data sufficient question. A certain amount was distributed among x, y and z. Who received the least amount? Least amount ever receive చేశారో మనం కనుక్కోవాలి. సో x received 4/5 of the y and z. సో x received 4/5 of y and z together అన్నాడు. సో ఇక్కడ సింపుల్గా నేను ఇలా రాసుకోవచ్చు కదా, x/y + z షుడ్ బి ఈక్వల్ టు 4/5. ఇది ఒక రేషియో లాగా రాసుకుందాం. అండ్ ఇక్కడ నుంచి నేను ఫైండ్ అవుట్ చేయడానికి ఉందా, లేదు. ఎక్స్ అనేది 4 పార్ట్స్ అయితే x + 5 అనేది 5 పార్ట్స్ అయింది, సారీ y + z అనేది 5 పార్ట్స్ అయింది. ఇక్కడ y + z అనేది 2 + 1 కావచ్చు, 1 + 4 కావచ్చు, 0.5 + 1.5 సారీ 4.5 కావచ్చు. ఎనీ కాసెస్ ఆర్ దేర్. ఇక్కడ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయడానికి రాదు. సో ఓన్లీ దీంతో సాల్వ్ చేయడానికి రాదు. నెక్స్ట్ y రిసీవ్డ్ 2/7 ఆఫ్ ద x + z టుగెదర్.
సో 2/7 ఆఫ్ ఎక్స్ ప్లస్ జెడ్ ఇక్కడ ఇచ్చాడు. సో y/x ప్లస్ జెడ్ చేస్తే నాకు ఏం రావాలి, 2/7 రావాలి, 2/7 రావాలి. సో ఇప్పుడు ఒకసారి ట్రై టు అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ కేసు లాగానే ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది. సో ఇక్కడ 5కి మనకు మల్టిపుల్ ఛాయిసెస్ ఉన్నాయి, ఇక్కడ 7కి కూడా నాకు మల్టిపుల్ ఛాయిసెస్ ఆర్ దే, రైట్. సో ఇక్కడ కూడా మనకి ఫైండ్ అవుట్ చేయడానికి రాదు, కానీ మళ్ళీ ఈ రెండింటిని కలిపి ట్రై చేద్దామా చూద్దాం, రైట్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ 4 అనుకుంటే y ప్లస్ జెడ్ నాకు 5 అయింది. ఒకసారి అది ఇక్కడ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు y అనేది 2 పార్ట్స్ అని అనుకుంటే కనుక, ఇక్కడ y అనేది 2 పార్ట్స్ అని అనుకుంటే కనుక, సో ఆటోమేటిక్గా జెడ్ ఎన్ని కావాలి, 3 పార్ట్స్ కావాలి. సో ఇక్కడ చెక్ చేసి చూద్దాం. సో x అనేది 4 పార్ట్స్, y అనేది 2 పార్ట్స్, జెడ్ అనేది నాకు ఎంత వచ్చింది, 3 పార్ట్స్. సో ఇది నాకు సాటిస్ఫై అవుతుందా చూద్దాం, రైట్. ఇక్కడ y 2 పార్ట్స్ రాసేసినాం ఆల్రెడీ, ఎక్స్ ప్లస్ జెడ్ 4 + 3 7, 4 + 3 7 వచ్చేసింది నాకు. సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఈ రెండింటి కేసెస్లో నాకు ఎక్స్ అనేది 4 పార్ట్స్ అయితే y 2 పార్ట్స్ అవుతుంది, జెడ్ 3 పార్ట్స్ అవుతుంది. నాకు కావాల్సింది ఏంది, లీస్ట్ అమౌంట్ ఎవరు రిసీవ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ 2 పార్ట్స్ వాల్యూ ఎంతో నాకు అవసరం లేదు, సింపుల్గా తక్కువ, రెండింటికంటే తక్కువ ఉంది కదా, కాబట్టి y అనేది సో ఆన్సర్ అవుతుంది. కాబట్టి నాకు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, స్టేట్మెంట్ 1 అండ్ 2 కలిపి ఆన్సర్ వస్తుంది నాకు. సేమ్ అగైన్ ఆప్షన్ సి ఉంటుంది మీకు. స్టేట్మెంట్ 1 and 2 ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్, రైట్. కమింగ్ టు అనదర్ డాటా సఫిషియన్సీ క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చారనంటే, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద మార్క్స్ ఇన్ ఏ క్లాస్ ఆర్ 60, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ అన్నాడు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి అనుకోవాలి, యావరేజ్ మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఆర్ 70 అండ్ ద లోయెస్ట్ మార్క్స్ ఆర్ 50 అన్నాడు. సో ఇంక్లూజన్ ఆఫ్ హైయెస్ట్ అండ్ అంటే ఎక్స్క్లూజన్ ఆఫ్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్క్స్ ఫ్రమ్ ద క్లాస్ డస్ నాట్ చేంజ్ ద యావరేజ్ అన్నాడు. సో ఇప్పుడు సింపుల్గా సంథింగ్ ఎంతో ఒక అంటే ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కాబట్టి 100 మెంబర్స్ ఉన్నారనుకుందాం. దానికి 60 అనుకుంటే కనుక 60 యావరేజ్ మార్క్స్ కాబట్టి వాళ్ళకి టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, నాకు 6000 వచ్చినాయి. ఇప్పుడు సెకండ్ కేసులో ఇది అనుకుందాం జనరల్గా. సో ఇప్పుడు హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాసు హైయెస్ట్ 70 వచ్చింది, లోయెస్ట్ 50 వచ్చింది. వీళ్ళిద్దరిది తీసేయాలి, వీళ్ళిద్దరిది కలిపితే నాకు ఎంత అయింది, 120 అయింది. యావరేజ్ కాబట్టి దీని నుంచి బై 2 చేస్తే ఎంత, 60. అంటే ఓవరాల్గా నాకు ఈ 60 మార్క్స్ వెళ్ళిపోతే దాని నుంచి నాకు ఏం చేంజ్ అవ్వదు. అంటే నాకు రిమైనింగ్ ఎంతమంది ఉన్నా కూడా ఒకరు హైయెస్ట్ ఒకరు లోయెస్ట్ది తీసేస్తే నాకు 60 ఉంది కాబట్టి సేమ్ 60 వస్తుంది నాకు. సో దీని నుంచి కానీ నేను చేయడానికి లేదు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ సఫిషియంట్. సో మీకు ఆన్సర్స్లో ఆప్షన్ డి ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ విచ్ కెన్ నాట్ సాల్వ్ ఫ్రమ్ ద both the statements together. Coming to the next data sufficiency question. There are 3 distinct prime numbers whose sum is a prime number. So what are those 3 numbers అని అన్నాడు. సో their sum is less than 23. One of the numbers is 5 అన్నాడు. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో sum is less than 23 అన్నాడు అండ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ రాద్దాం ఇక్కడ. 2, 3, 5, 7, 11, 13, 17, 19, నెక్స్ట్ ఆఫ్ కోర్స్ 23 అవుతుంది. ఆఫ్ కోర్స్ సమ్మే నాకు 23 అవ్వద్దు అని అన్నాడు కాబట్టి కుదరదు. అండ్ ఆఫ్ కోర్స్ 3 నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ నాకు ప్రైమ్ నెంబర్ రావాలి. సో ఇప్పుడు యాడ్ చేయడానికి ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 2, 3, 5 యాడ్ చేస్తే 10 అయింది, దట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. సో 3, 5, 7, 15 అవుతుంది, దట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ 5, 7, 11 యాడ్ చేస్తే నాకు ఎంత అవుతుంది, 23 అవుతుంది, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్, రైట్. అండ్ సో ప్రైమ్ నెంబర్ బట్ ఓకే ఇది ఒక కండిషను. నెక్స్ట్ 5, 7, 11, 13 ఈ మూడింటిని యాడ్ చేద్దాం అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 24, 7, 31 అవుతుంది, ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఆర్ కమింగ్, రైట్. సో డిస్టింక్ట్ ఆన్సర్స్ మనకు వస్తున్నాయి. అదే ఇప్పుడు మనం ఒకసారి కిందికి వెళ్ళి చెక్ చేద్దాం. దేర్ సమ్ ఈజ్ లెస్ దెన్ 23 అన్నాడు. సో వీటి మూడింటిని యాడ్ చేస్తే నాకు 23 వచ్చింది, కానీ ఇంతకంటే తక్కువే ఉండాలి అన్నాడు. సో సమ్ ఈజ్ లెస్ దెన్ 23 అన్నప్పుడు నీ కన్సిడర్ తీసేసుకుందాం. రైట్. ఇక్కడ సో 2 + 3 + 5 యాడ్ చేస్తే 10 అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది వర్కౌట్ కాదు. క్లియర్. నెక్స్ట్ 3, 5, 7 ఈ మూడింటిని యాడ్ చేస్తే ఎంత అయింది నాకు 15 అవుతుంది, రైట్. నెక్స్ట్ అది వర్కౌట్ అవుతలేదు. నెక్స్ట్ 5, 11 ఎంత అయింది 16
ప్లస్ 3 తీసుకుందాం 19. సో ఇప్పుడు నాకు 3 7 11 సారీ 3 5 11 ఇది ఒకటి తీసుకుంటే నాకు ఏమవుతుంది ఇప్పుడు 3 5 8 ప్లస్ 11 19 అండ్ విచ్ ఈస్ లెస్ దెన్ 23. సో కాబట్టి ఇది నాకు పాసిబుల్ అవుతుంది. సో ఇది ఒకటి పాసిబుల్ వాల్యూ నాకు వచ్చింది, ఇది 3 5 11. సో 1 నుంచి నాకు ఆన్సర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 5 అన్నాడు. సో ఇందులో ఒకటి 5 అని అనుకుంటే కనుక ఇంకా రెండు ఒకటి 5 అయితే ఆటోమేటిక్గా 3 and 11 అవుతుంది. కాబట్టి ఐ థింక్ ఇది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. సో ఓన్లీ దీని నుంచే ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే లెస్ దెన్ 23 అన్నాడు అండ్ ప్రైమ్ నెంబర్ అన్నాడు, కాబట్టి ఓన్లీ 1 ఆన్సర్ అవుతుందని అనుకుంటున్నా. బట్ స్టిల్ సెకండ్ దాంట్లో ఒక క్లూ ఇచ్చాడు కదా, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ 5 అని చెప్పేసి. సో ఇట్ మే బీ 1 and 2 ఆల్సో. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ దిస్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అనదర్ డాటా సఫిషియన్సీ క్వశ్చన్. సో ఇక్కడ ఏమంటున్నానంటే పీక్యూఆర్ 3 ఆర్టికల్స్ని 50 రూపీస్కి కొన్నాడంట. ద ఆర్టికల్ ఆఫ్ క్యూ అనేది 16, అదే లీస్ట్ వాల్యూ అంట. సో నెక్స్ట్ అంటే 50లోంచి 16 పోతే ఎంత, నాకు 50 - 16 దట్ ఈస్ 34. ఈ 34 అనేది ఈ 16 లీస్ట్ కావాలి అంటే ఖచ్చితంగా ఇది 16 కంటే ఎక్కువే ఉండాలి. సో అగైన్ ఇట్ మే బి 17, బట్ ఇక్కడ నాకేం మెన్షన్ చేయలేదు కదా. అండ్ పీ అండ్ ఆర్ అనేవి ఖచ్చితంగా ఇంటిజర్ వాల్యూస్ అని. ఇది 16.5 కావచ్చు, ఇది 17.5 కావచ్చు కదా, రైట్. ఇట్ మే బి 16.1, ఇది 17.9 కావచ్చు కదా. సో వీ కెన్ నాట్ సే ఇట్ డైరెక్ట్లీ 16.9 సారీ కదా. సో మనం ఇలా చెప్పడానికి లేదు కాబట్టి 17.9 కదా, 17.9 అలా అనమాట. సో డైరెక్ట్గా చెప్పడానికి అయితే లేదు ఇక్కడ, ఫస్ట్ అది అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ పీ అన్నాడు. పీ ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ద కాస్ట్ ఆఫ్ పీ ఈజ్ నాట్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఆర్. సో ఆర్ కంటే పీ అనేది ఎక్కువ కావద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఈక్వల్ కావచ్చు తక్కువ కావచ్చు అని అర్థం, రైట్. ఇప్పుడు ఈక్వల్ అయితేనేమో 17 తీసుకోవచ్చు, బట్ మరి పీ అనేది తక్కువ కావచ్చు అని అంటే కనుక సింపుల్గా ఇది ఇందాకే 16.4, ఇది 16.6 అని తీసుకోవచ్చు కదా, 17.6 అని తీసుకోవచ్చు కదా. సో అగైన్ వీ కెన్ నాట్ సై ఇట్ డైరెక్ట్లీ, దీని నుంచి వెళ్ళి పీ వాల్యూ కనుక్కోవడానికి రాదు. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ ఆర్ ఈజ్ నాట్ మోర్ దెన్ దట్ ఆఫ్ పీ. సో ఆర్ అనేది పీ కంటే ఎక్కువ ఉండొద్దు, అంటే ఈక్వల్ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. సో ఈక్వల్ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అన్నప్పుడు వీ కెన్ నాట్ డూ ఇట్. అగైన్ సేమ్ ఇందాక కేసు లాగానే ఇక్కడ రివర్స్ అవుతుంది, ఇది ఇటు తీసుకుంటే కదా. కానీ ఇక్కడ ఈ రెండింటిని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక, ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ కరెక్ట్లీ, ఇట్ ఈస్ ఎ నైస్ థింగ్. సో పీ ఈజ్ నాట్ మోర్ దెన్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఆర్ ఈజ్ నాట్ మోర్ దెన్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పీ అనమాట. సో ఈ రెండింటిని ఎప్పుడు సాటిస్ఫై చేయడానికి అవుతుంది అని అంటే కనుక, ఇది నాట్ మోర్ దెన్ అన్నాడు, ఇది నాట్ మోర్ దెన్ ఆర్ పీ అన్నాడు. పీ ఈజ్ నాట్ మోర్ దెన్ ఆర్ ఈజ్ నాట్ మోర్ దెన్ పీ. వాట్ డస్ ఇట్ మీన్, పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనమాట. సో ఈ రెండు కంక్లూజన్ స్టేట్మెంట్ 1 and 2 నుంచి మనం చెప్పగలిగింది ఏంటంటే పీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. పీ ఈజ్ ఈక్వల్స్ ఆర్ అయినప్పుడు ఇది 17, ఇది 17 అవుతుంది. అఫ్ కోర్స్ 16 కంటే ఈ రెండు ఎక్కువే కదా మనకు అక్కడ ఇంటి ద క్వశ్చన్. సో ఇట్ ఈస్ వీ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సో ఆర్టికల్ పీ వాల్యూ నాకు ఏమవుతుంది, 17 అవుతుంది. సో ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బోత్ 1 and 2 ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద క్వశ్చన్. సో మీకు ఆప్షన్స్లో ఆప్షన్ సి అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్లస్ బి మీన్స్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇంటూ బి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సింపుల్గా ప్లస్ బదులు మైనస్ అంట, మైనస్ బదులు ఇంటూ అలా. సో డైరెక్ట్గా కావాల్సింది తీసేసుకుందాం. సో 10 ప్లస్ బదులు -30, మైనస్ బదులు ఇంటూ 100, ఇంటూ బదులు ఏంటి డివైడెడ్ బై 50, డివైడెడ్ బై ఇన్స్టెడ్ ఆఫ్ డివైడెడ్ బై ప్లస్ 25. సో ఇక్కడ గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా సరే బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి ఇక్కడ కూడా. సో ఫస్ట్ ఇక్కడ మనం డివైడెడ్ బైకి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి డివైడెడ్ బైతో ఇది 2 times పోతుంది, 32 times. నెక్స్ట్ మల్టిప్లికేషన్ కాబట్టి రైట్ 60. సో -60 అయిపోయింది. సో 10 + 25 35 -60 అంటే ఎంత, -25. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఏమన్నాడు, ఇన్ సమ్ కోడ్ లెటర్స్ PQRST రిప్రజెంట్ 4 5 10 12 15. ఇట్ ఈస్ నాట్ నోన్ విచ్ లెటర్ రిప్రజెంట్ విచ్ నెంబర్. ఓకే, ఏ నెంబర్కి ఏ లెటర్కి ఏ నెంబర్ అనేది మనకు తెలియదు అని చెప్తున్నాడు ముందే.
రైట్. ఇఫ్ క్యూ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2s అండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ 3, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పీ ప్లస్ ఆర్ మైనస్ టీ. సో ఇప్పుడు మనకు పీక్యూఆర్ఎస్టీ వాల్యూస్ ఏందనేది తెలియాలి ఫస్ట్. సో ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్లూ ఒకటి ఏమి ఇచ్చాడంటే క్యూ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2s అన్నాడు. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎస్ నన్ను పంపిస్తే ప్లస్ ఎస్ అవుతుంది, 3s అవుతుంది. సో ఇక్కడ క్యూ అనేది ఎస్కి 3 టైమ్స్ ఉంటుంది. సో అట్లా 3 మల్టిపుల్తో ఏమున్నాయి ఇక్కడ మనకి 4 3s 12 ఉంది, లేదంటే 5 3s 15 ఉంది. సో 2 కేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ, రైట్. సపోజ్ ఫస్ట్ కేసు తీసుకుందాం అనుకుందాం. సపోజ్ ఎస్ వాల్యూ 4 అనుకుంటే కనుక క్యూ వాల్యూ 12 అయింది, రైట్. ఇప్పుడు ఇలా పెట్టి ట్రై చేద్దాం. సో ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నాడు, ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ 3 అన్నాడు, రైట్. సో ఇక్కడ ఎస్ వాల్యూ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా 4 అని, కాబట్టి ఇది 4 చేసేద్దాం. సో 4 + 3 7, ఇక్కడ టీ ఉంది, ఆర్ ఉంది, టీఆర్. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ నాకు ఏమున్నాయి యాక్చువల్లీ 5 ఉంది, 10 ఉంది, 15 ఉంది, 5 10 15 ఉంది, రైట్. సో దీంట్లో యాక్చువల్లీ ఇప్పుడు ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ 3 చేస్తే నాకు టీ వస్తుంది కదా, కాబట్టి టీ షుడ్ బి ద హైయెస్ట్ వాల్యూ. క్లియర్, రైట్. సో ఇప్పుడు నేను ఇది 15 తీసుకుందాం అనుకుందాం. ఇది 15 అయితే ఇది 4 3 7 అయిపోయింది. ఆర్కి 8 ఉందా, లేదు ఆప్షన్. సో ఇది పాసిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఇక్కడ 12 4 కాకుండా ఇది 5 ఇది 15 తీసుకుందాం. క్యూ అండ్ అంతే కదా 5 15, రైట్. ఇది 5 15 అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో ఇంకా రిమైనింగ్ హైయెస్ట్ వాల్యూ టీకి 12 ఉంటుంది. సో ఇది 12 అయితే కనుక సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎస్ ప్లస్ 3 అన్నాడు కదా. సో ఎస్ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది, నాకు 5 అవుతుంది. ఎస్ వాల్యూ 5 అవుతుంది, 5 + 3 8. ఇక్కడ ఆర్ వాల్యూ ఉంది, నాకు టోటల్ యాడ్ చేస్తే నాకు 12 రావాలి. సో 5 + 3 8 అంటే ఇంకోటి 4 మిగులుతుంది. సో 4 ఇక్కడ ఆల్రెడీ ఉంది. సో క్లియర్. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, సింపుల్గా పీ వాల్యూ ఏమనుకున్నాం మనం, ఇప్పుడు మిగిలింది ఏదైతే ఉందో అది పీ వాల్యూ అవుతుంది. పీ వాల్యూ 10 అవుతుంది. క్యూ వాల్యూ మనకి 15 వచ్చింది. ఇక్కడ ఆర్ వాల్యూ ఏమొచ్చింది, ఆర్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసినాం 4. ఎస్ వాల్యూ ఏమైంది, ఎస్ వాల్యూ ఫస్ట్ 5 అనుకున్నాం. టీ వాల్యూ ఏమైంది 12, రైట్. సో అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్ ఇప్పుడు మనకు కావాల్సింది పీ ప్లస్ ఆర్ మైనస్ టీ. సో పీ ప్లస్ ఆర్ 10 + 4 14 - 12 ద ఆన్సర్ ఈజ్ 2. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ ఇచ్చాడు ఒకటి. సో POT is written as ATOP and trap is written as APART. How is arena written as అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఏ అనేది ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ, రైట్. ఏ అనేది ఎక్స్ట్రా వచ్చింది. అండ్ నెక్స్ట్ POT కాస్త రివర్స్లో TOP అని రాశాడు, ఇటు నుంచి ఇటు, రైట్. క్లియర్. అండ్ నెక్స్ట్ PART సో రివర్స్ రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను ఏ మళ్ళీ ఎక్స్ట్రా రాయాలి, ఆల్రెడీ ఇక్కడ ఏస్ ఉన్నాయి, ఇది ఒకటే కన్ఫ్యూజన్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇటు రివర్స్లో రాయాలి. సో ANERA. సో నాకు ఇప్పుడు AANERA. సో AANERA ఆప్షన్ డి అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, a statement is given followed by conclusions. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో స్టేట్మెంట్ ఏమంటుందంటే ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్. ఎప్పుడైనా సరే రీజనింగ్లో క్వశ్చన్స్ చేసేటప్పుడు సో జనరల్ ఫ్యాక్ట్స్తో మనకు సంబంధం లేదు, ఇచ్చిన స్టేట్మెంట్ని కరెక్ట్ అని చూడాలి అంతే, రైట్. ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మిల్క్. అండ్ సెకండ్ కంక్లూజన్ ఏమంటున్నాడు, ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ మిల్క్. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అన్నాడు కాబట్టి సో ప్రొడ్యూసర్ అని చెప్పాడు, బట్ మన దగ్గర వచ్చే ప్రొడ్యూసర్ అంటే టోటల్ మిల్క్ని మన ఇండియాలోనే వాడుకుంటున్నాం కావచ్చు, వీ డోంట్ నో దట్ కదా. కాబట్టి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అవ్వాల్సిన అవసరం ఉందా, వీ కెన్ నాట్ సే దిస్, రైట్. అండ్ ఇండియా డస్ నాట్ ఇంపోర్ట్ మిల్క్. సో ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి మన దగ్గర మిల్క్ ఎక్కువనే ఉంది, బట్ స్టిల్ మన దగ్గర కన్జ్యూమర్స్ ఎక్కువ ఉండొచ్చు కదా, సో దట్ వీ కెన్ అగైన్ ఇంపోర్ట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. కాబట్టి సో ఇది కూడా చెప్పడానికి లేదు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఓన్లీ. ఐ థింక్ వీ నీడ్ టు వెయిట్ ఫర్ ద కీ, అఫీషియల్ కీ. బట్ అకార్డింగ్ టు మై వ్యూ దిస్ ఈస్ ఆప్షన్ డి, నైదర్ వన్ నార్ టూ follows. I think we have covered all the questions of quant and reasoning, and నాకు తెలిసి ఇంకేదైనా మిస్ అయి ఉంటే కనుక ఐ విల్ మేక్ ఏ షార్ట్ వీడియో ఆన్ దెమ్. షార్ట్ వీడియోస్లో పెట్టేసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ ఇఫ్ ఇట్ ఈస్ useful to you, please like it and share to the persons who required it,
అండ్ తెలుగులో మన కంటెంట్ కొరకు ఛానల్స్లో ప్రీవియస్ క్లాసెస్ కూడా ఉంటాయి, చూడండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనిల్ ఫర్ మ్యాథ్స్.